దగ్గర దగ్గర ఒక 40-50 లక్షలు నువ్వు స్పెండ్ చేస్తే నీకు జబ్బు వస్తుంది. నాకు అర్థం కాదు సార్. మన డ్రింక్ కి ఎంత పెడుతున్నాం, సిగరెట్లకి ఎంత పెడుతున్నాం, అంత బయట పోయి తెచ్చుకొని తింటాం. ఇంకో కొన్ని రోజులు పోతే ఇళ్లలో కిచెన్స్ ఉండవు. చిన్న డాక్టర్ భాస్కర్ రావు గారు, ఫౌండర్ అండ్ సిఎండి ఆఫ్ కిమ్స్ హాస్పిటల్, అండ్ ఆల్సో ఆరోగ్యశ్రీ లాంటి అమేజింగ్ స్కీమ్ వెనకాల వన్ ఆఫ్ ది కీ పర్సన్. హీఈస్ అ కార్డియోథొరాసిక్ సర్జన్. లిటరలీ 30,000 సర్జరీస్ చేశారు. ఆరోగ్యశ్రీ అనే ఒక కాన్సెప్ట్ గానీ, ఆ స్కీమ్ గానీ, దాని ఇనిషియేషన్ ఎట్లా అయింది? నాకు రాజశేఖర రెడ్డి గారు తెలుసు బాగా. వచ్చామని నా దగ్గర కూర్చున్నారు. వచ్చి రోజు నా ఇంటి ముందు 100 మంది మార్నింగ్ నేను లేసేకల్లా వచ్చి ఉంటారు, ఏదో చేయండి అని అన్నారు. ఒక ఫ్యామిలీకి ప్రతిరోజు ₹1 కనుక ఖర్చు పెడితే నేను వాళ్ళందరికీ టోటల్ ఫ్రీ ట్రీట్మెంట్ చేయించే స్కీమ్ ఇస్తాను అని అన్నారు. ఆ రోజు అడిగింది ఏంటంటే, కామినేని హాస్పిటల్ నుంచి కిమ్స్ హాస్పిటల్ కి హార్ట్ ట్రాన్స్పోర్టేషన్ అయింది. ఇక్కడ మనం డిస్కనెక్ట్ చేసిన తర్వాత బ్లడ్ సప్లై అంటూ ఏముండదు. దాన్ని ఏం చేస్తామంటే మనం అంత ఈజీగా మెట్రోలో ఇలా ఒకసారి మనకి కమర్షియల్ ఫ్లైట్స్ దొరకనప్పుడు ఆర్గాన్స్ వేస్ట్ కావని చార్టెడ్ ఫ్లైట్స్ లో పోయి తెచ్చుకుంటాం. ఎవరైనా ఒకరు చనిపోయి మంచుకొండలో పడ్డారు, వాళ్ళకి ప్రాణం పోయిందని అనుకుంటాం కానీ ప్రాణం మళ్ళా తీసుకొస్తే బతుకుతారు. సడన్ గా హెల్త్ డిటోరేట్ అవుతుంది, వెంటిలేటర్ మీదకి వెళ్ళారు. డాక్టర్స్ వల్ల ఇక అంత ప్రోగ్రెస్ లేదు, బట్ హీ స్టిల్ లైఫ్. ఇప్పుడు వాళ్ళ ఆ పేషెంట్స్ ఫ్యామిలీ ఏదైతే సిచ్యువేషన్ ఉంటుందో, వెంటిలేటర్ తీయగానే చనిపోతారని తెలిసినప్పుడు సెంటిమెంట్స్ ఎక్కువ. మనకి బ్రతికి నా కళ్ళ ముందు ఉంటే చాలు అని అనుకుంటావు. రేపు ఇదే మాట అతను 20 రోజులు నీ ఇంట్లో కనుక కూర్చొని అతను బాధపడే బాధ, అతనికి మీరు చేయాల్సిన సేవ అనేది చూస్తే, అరే ఆ రోజు నేను డెసిషన్ రాంగ్ చేశానేమో అనే ఫీలింగ్. బట్ కొంచెం ఒక సర్ప్రైజింగ్ సెగ్మెంట్ నాకేమండిందంటే, మీరు ఎర్లీ యంగ్ ఏజ్ లో సర్పంచ్ గా ఉన్నారంట. మీరు ఇంతవరకు హైయెస్ట్ నేను డిస్కౌంట్స్ ఇచ్చాను అన్నట్టు ఏమైనా గుర్తుందా? కిమ్స్ లో టార్గెట్స్ ఉండవా? దీస్ ఆర్ ద సింపుల్ ఫుడ్స్ విచ్ కెన్ యాక్చువల్లీ హెల్ప్ యూ అవుట్. కొంతమందికి ఇప్పుడు అసలు ఈ సిటీలో వాటి పేర్లు కూడా తెలియదు. మేము చిన్నప్పుడు నేను మర్చిపోయాను. ఒకసారి ఈ వీడియో చూడండి. జబ్బులనే దగ్గర దగ్గర ఒక 40-50 లక్షలు నువ్వు స్పెండ్ చేస్తే నీకు జబ్బు వస్తుంది. ఇట్స్ యాక్చువల్లీ అ బ్రూటల్ ట్రూత్. అంతే కదా, కాఫీలని, బిర్యానీలని, బియర్లని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాం, కానీ బేర్ మినిమం కాస్ట్ లో వచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాత్రం ఆలోచిస్తాం. ఆయన ఇంకో మాట అన్నారు, హెల్త్ మీద ఖర్చు పెట్టే డబ్బు ఎక్స్పెండిచర్ కాదు, ఇన్కమ్ అని. అండ్ దట్ లైన్ గాట్ మై థింకింగ్. ఇన్సూరెన్స్ అనేది ఒక పెద్ద ఖర్చు అని ఫీల్ అయ్యే వాళ్ళ కోసం, బాస్ ఇట్స్ టైమ్ టు అండర్స్టాండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. మన గవర్నమెంట్ కూడా ఇన్సూరెన్స్ ని ప్రమోట్ చేయడానికి రీసెంట్ గానే GST పర్సెంటేజ్ ని 0 తీసుకొచ్చింది. జస్ట్ ఇమాజిన్ హౌ క్రూషియల్ ఇట్ ఇస్. ఏముంది బాస్, నెలకి 400 నుంచి 500 రూపాయలు ఖర్చు పెట్టుకుని సూపర్ అఫోర్డబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మెడికల్ బిల్స్ lakhs or crores లో ఉన్నా కూడా కవర్ అయిపోతాయి. ప్లస్ ఇట్ కమ్స్ విత్ 30 minutes ఆఫ్ క్లెయిమ్ సపోర్ట్, అండ్ దిస్ ఎన్ష్యూర్స్ దట్ యు ఆర్ అటెండెడ్ టు డ్యూరింగ్ ఎమర్జెన్సీస్ వితౌట్ ఎనీ డిలేస్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ you'll always get a dedicated relationship manager. And also కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పి రిలాక్స్ అవ్వకండి. ఐమ్ షూర్ కవరేజ్ చాలా తక్కువ ఉంటుంది, అండ్ జాబ్ మారితే అది పెద్ద తలకానొప్పి. అండ్ ఐ పర్సనలీ ఫీల్ దట్ లిమిటెడ్ కవరేజ్ వల్ల మీ ఫ్యామిలీకి ఫుల్ కవరేజ్ రాకపోవచ్చు, స్పెషల్లీ ఎమర్జెన్సీ టైమ్స్ లో. నౌ కమింగ్ టు టర్మ్ ఇన్సూరెన్స్. ఇప్పుడున్న టైమ్స్ లో లైఫ్ అనేది గ్యారంటీ అసలు లేదు బస్. మెడికల్ ఎమర్జెన్సీస్ సిచ్యువేషన్స్ ఒక్కటే కాదు, ఫుడ్ దగ్గర నుంచి, స్ట్రెస్ దగ్గర నుంచి, టెన్షన్స్ వరకు ప్రతిదీ డెడ్లీయే. అండ్ దీస్ కెన్ టేక్ సమ్వన్ అవే వితౌట్ ఎ వార్నింగ్. అండ్ ఈ సిచ్యువేషన్స్ లో ద మెయిన్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ కనుక ఏమైనా కండిషన్స్ ఇంకా వర్స్ ఉంటాయి. లిటరలీ ఒక్క ఇన్స్టెన్స్ లో ఫ్యామిలీ ఫ్యూచర్ మొత్తం రిస్క్ లోకి వెళ్ళినట్టే. సో అలాంగ్ విత్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్, విచ్ ఇస్ అ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్. క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఇదే మీ ఫ్యామిలీని ఫైనాన్షియల్ గా సెక్యూర్ చేస్తుంది ఇన్ కేస్ యూ లీవ్ దెమ్ ఆల్ ఆఫ్ సడన్. అండ్ ఆల్సో టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత ఎర్లీ ఏజ్ లో తీసుకుంటే అంత తక్కువ ప్రీమియం ఉంటుంది. అంటే లో కాస్ట్ లో యూ కెన్ గెట్ అ లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అప్రాక్సిమేట్లీ 600-700 per month నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ బై పేయింగ్ దిస్ లిటిల్ అమౌంట్ యూ కెన్ ప్రొవైడ్ యువర్ లవ్డ్ వన్స్ విత్ అ కవరేజ్ ఆఫ్ క్రోర్స్. గైస్, థింక్ అబౌట్ ఇట్. ఈసారి బడ్జెట్ ప్లాన్ చేసుకునేటప్పుడు అన్వాంటెడ్, అన్హెల్దీ వాటి మీద ఖర్చు పెట్టడం కంటే డూ సంథింగ్ దట్ సెక్యూర్స్ యువర్ ఫ్యామిలీ ఫర్ అ లాంగ్ టర్మ్. డూ నాట్ వెయిట్ ఫర్ అ బ్యాడ్ డే టు రిమైండ్ యూ, అరే అప్పుడు ఆ రోజు తీసుకుంటే బాగుండేది అని రిగ్రెట్ అయ్యే బదులు టేక్ అ స్టెప్ నౌ. డిస్క్రిప్షన్లో పాలసీ బజార్ లింక్ ఇచ్చాము, అక్కడ క్లిక్ చేసి యూ కెన్ కంపేర్ ఆల్ ది ఆప్షన్స్ ఫ్రమ్ ఆల్ ద ట్రస్టెడ్ పార్ట్నర్స్ అండ్ ఆల్సో గెట్ డిస్కౌంట్స్ అప్ టు 15-25%. గైస్, మన రాటాక్స్లో వీ ఆల్వేస్ స్ట్రైవ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద తెలుగు కాంటెంట్ స్పేస్. ఫర్ దాట్ వీ వుడ్ నీడ్ యువర్ సపోర్ట్. సపోర్ట్ అంటే ఏం లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ డబుల్ చెక్ సబ్స్క్రైబ్ చేశారా లేదా. సార్ హాయ్ సార్. హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ పాడ్కాస్ట్లో మీ జర్నీ గురించి, మీ కాంట్రిబ్యూషన్స్ గురించి చాలా వి గోయింగ్ టు డిస్కస్. బట్ కొంచెం ఒక సర్ప్రైజింగ్ సెగ్మెంట్ నాకేమండిందంటే, మీరు మీ ఎర్లీ యంగ్ ఏజ్లో సర్పంచ్గా ఉన్నారంట. మీరు అసలు అదెందుకు వచ్చింది మీ జర్నీలో? అసలు సోషల్ సర్వీస్ అనేది సర్వీస్ బాగా చేస్తే
యూ గెట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ వెరీ ట్రూ. ఫ్రమ్ ద సొసైటీ. సో ఒకసారి అన్నీ చదివిన తర్వాత మా ఊరు వెళ్ళినప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అన్నారు. దేనికి ఎలక్షన్స్ అంటే ఇలా సర్పంచ్కి ఎలక్షన్ అంటే, సో సర్పంచ్ ఏం చేయగలడు ఏంటి అనేది ఒకసారి ఎంక్వైరీ చేస్తే అప్పుడు సర్పంచ్ చేయాలనుకుంటే చాలా చేయొచ్చు అన్నారు. అందుకని నిలబడిన తర్వాత ఊరికి చేయాలి అన్నప్పుడు చాలా చేశాం. గెలిచారు కూడా. గెలిచాము, చాలా చేసామంటే ఇప్పుడు ఆ రోజు లక్కీగా అప్పుడు జన్మభూమి అని ఒక కార్యక్రమం ఉండేది. 70% గవర్నమెంట్ ఇచ్చేది, 30% మనం పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత అప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీరు ఇంత చేయాలని కార్డియక్ సర్జన్ చేసి సర్పంచ్గా ఉంటే ఏం కావాలని అడుగు ఇచ్చేస్తాను. సో ఆ 30-70 రేషియోలో అప్పుడు ఎలక్ట్రిసిటీ, రోడ్స్, వాటర్ ట్యాంక్, సిమెంట్ రోడ్స్ ఇవన్నీ వేయించాం. ఎంత స్పాన్లో సార్? ఎన్ని అదంతా 1 year. ఓకే. సో ఇంకా తర్వాత అసలు రియల్ పాలిటిక్స్ అర్థమైంది. పాలిటిక్స్ అంటే ఊళ్ళోనే మనం ఒక మంచి పని చేస్తున్నా కూడా అందరినీ కన్విన్స్ చేయలేం. సో అక్కడంతా కూడా వాళ్ళు ఏంటి అని అంటే, ఎవరైనా ఒక లీడర్గా ఉంటే ఈ లీడరు ఊరికి ఏం చేశాడా, మన స్ట్రీట్కి ఏం చేశాడా అనే కామన్గా కాకుండా నాకేం చేశాడు, రైట్, నాకు చేయకపోయినా వేరే వాళ్ళకి ఎవరికైనా చేసి వాళ్ళు బాగుపడినా కూడా మళ్ళీ ఆ కంపారిజన్తో మన మీద ద్వేషం క్రియేట్ అవుతుంది. రైట్. సో చాలా తక్కువ ఖర్చుతో పాలిటిక్స్కు దూరంగా ఉండాలన్న ఒక డెసిషన్ వచ్చింది. లేకపోతే మీరు సీఎం పిఎం అవుదాం అనుకున్నారా అది వరకు? లేకపోతే పాలిటిక్స్లో యాక్టివ్గా ఉందాం అనుకున్నారు. ఓకే, అనుకున్నాం. తెలిసింది. సో అక్కడ వాళ్ళు చేసిన నాలెడ్జ్కి కొన్ని 100 కోట్లు సేవ్ అయినట్టు నాకు లైఫ్లో. అదేవిధంగా మంచి దారి నేను ఎన్నుకున్న దారిలో నేను కంటిన్యూ అవ్వగలిగాను. స్పీడ్ బ్రేకర్ వచ్చి పక్కకి తిరిగేసి. అప్పట్లో ఎంత ఖర్చు పెట్టారు సార్ పాలిటిక్స్లో మీరు పర్సనల్గా? అప్పుడేం పెద్ద ఖర్చే లేదు. అప్పుడు పెద్ద ఎక్కువ ఈ ఫైనాన్షియల్ ఇది కూడా లేదు. ఆ తర్వాత వచ్చింది ఇదంతా 1990s. అప్పటికి మీ మ్యారేజ్ అయిపోయింది కదా సార్? 82లో మ్యారేజ్ అయింది. మీరు సీఎం గారు అల్లుడు, ఫేవరెట్ అల్లుడు అంట కదా? ఫేవరెట్ సార్. అంటే మీ జర్నీలో కొన్ని స్టోరీస్ విన్నాను నేను. అగైన్ మీరే చెప్తే బాగుంటుంది. మీరు డాక్టర్ అవ్వడానికి కానివ్వండి, ది ఇన్స్పిరేషన్ ఆర్ మోటివేషన్ దట్ యు గాట్, తర్వాత హాస్పిటల్స్ పెట్టేటప్పుడు స్పెషల్గా కార్డియాలజీ సెలెక్ట్ చేసుకోవడానికి కానీ, వాట్ మోటివేటెడ్ యూ ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దాట్? సో కార్డియాలజీ డాక్టర్ అవ్వటానికి 2 మెయిన్ రీజన్స్. ఒకటి అసలు డాక్టర్ అవ్వటానికి రీజను మా ఆర్ఎంపీ డాక్టర్ నారాయణయ్య అని, ఆయన రోజు మార్నింగ్ ఈవినింగ్ చూసేవాడు. చాలామంది ఆయన చుట్టూ వచ్చేవాళ్ళు. ఆయనకి దండం పెట్టినా, ఆయన దారిలో నడుస్తున్నా, కూర్చొని వాళ్ళు కూడా లేచి నిలబడటం, ఆ రెస్పెక్ట్ అనేది ఆయనకి ఆ టైంలో, ఇది 1970sలో ట్రమండస్గా ఉండేది. అరే ఏంటి అని అంటే ఆయన డబ్బులు కూడా ఎక్కువ తీసుకునేవాడు కాదు. సో ఇంత చేస్తున్నామని అంటే చూస్తే వాళ్ళని కొంతమందిని అడిగితే, ఆయన దేవుడు కదండి, మాకు జబ్బు వస్తే డబ్బు తీసుకోలేదు, ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు, డబ్బులు మేమే అడిగేవాడు కాదు, మేము ఇస్తే తీసుకునేవాడు, మన జబ్బు నయమైంది, అదే ఇంకెక్కడికో వెళ్ళి మేము చేసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది, అందుకని ఇంత రెస్పెక్ట్ ఆయనకి అనేవాడు. అప్పుడప్పుడు అవసరమైతే ఇళ్ళకి కూడా పోయేవాడు, మా ఇంటికి ఫ్రీక్వెంట్గా వచ్చేవాడు. నేను డాక్టర్ చేరిన తర్వాత ఆయన వచ్చి నా దగ్గర కొన్ని అడుగుతూ ఉండేవాడు, నువ్వు డాక్టర్ కదా, నేను ఆర్ఎంపీని, ఇదేంటి అని అంటే ఆ విధంగా ఉండేది. అక్కడ చూసి అది డాక్టర్కి అసలు పునాది పడింది. రెండోది కార్డియక్ సర్జరీ చేయాలన్నది మా సిస్టర్కి, తను 16 years ఏజ్ అప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉన్నది. ఓకే, అది రియలైజ్ కాల, మేము ఎవరు కూడా డాక్టర్లు కూడా రికగ్నైజ్ చేయక తను పెరాలసిస్ వచ్చిందనమాట. పెరాలసిస్ వచ్చి లైఫ్ లాంగ్ ఇప్పుడు సఫర్ అవుతూ ఉంది. ఆ రోజు 2 కారణాలు. ఒకటి డాక్టర్ల దగ్గర లేరు చూపెట్టుకునేదానికి, దగ్గర ఉంటే చూపెట్టుకునే ఉండేవాళ్ళు అర్లీగా, చూసుంటే జబ్బు నయమయ్యేది, పెరాలసిస్ రాకుండా ఉండేది. రెండోది సిఎంసి వెల్లూరుకి వెళ్ళాలి, అక్కడికి కానీ చెన్నైకి కానీ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మనం అవన్నీ చూసుకోవాలంటే మా సైడ్ నుంచి నెగ్లెక్ట్ ఏంటంటే చాలా రోజుల నుంచి ఉందని వాళ్ళు చెప్తున్నారు కదా,
ఒక నెల 2 నెలలు అయిన తర్వాత కొంచెం డబ్బులు కూడబెట్టుకొని పోదాంలే అనుకొని ఆ టైం పీరియడ్లో అది అయిందనమాట. సో అందుకని అక్కడ ఈ సొసైటీలో రెస్పెక్ట్ తేవాలంటే డాక్టర్. సో ఇలా చాలామంది సూపర్ స్పెషలిస్ట్ ఆ జిల్లాల్లో లేకుండా ఉన్నదానివల్ల చాలామంది ఎక్కడికో పోలేక చాలామంది క్రిపుల్ అవుతున్నారని కార్డియాక్ సర్జరీ చేద్దామనే ఉద్దేశంతో కార్డియాక్ సర్జరీ. అప్పటికి మీ ఫ్యామిలీలో డాక్టర్స్ ఎవరు లేరు? నేనే అక్కడ పునాది పడ్డది. సో హౌ డిడ్ కిమ్స్ స్టార్ట్ అండ్ మల్టిపుల్ వాట్ యువర్ అంటే ఫస్ట్ మహావీర్ హాస్పిటల్ కానీ దాని తర్వాత వాట్ ఆల్ డిడ్ యు డూ? సో ఇనిషియల్గా ఇందాక నేను మెడిసిన్లు ఎందుకు చేరానంటే ఈ సర్వీసు ఉంటే చాలా రెస్పెక్ట్ వస్తుంది అనేది. తర్వాత మా సిస్టర్కి టైంకి తీసుకొని పోకపోతే యాక్సెసిబిలిటీ దగ్గరలో లేదు. తర్వాత ఆ రోజు అంత డబ్బులు కూడా పెట్టుకునే దానికి లేకపోతే అఫోర్డబిలిటీ అనేది ప్రాబ్లంగా ఉన్నది. అందుకని చదివినప్పుడు కూడా ఒక హాస్పిటల్ పెట్టాలి, హెల్త్ కేర్ ఇండియాలో చాలా బాగా లేదు. అంటే నేను చదివేటప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు, తర్వాత ఆస్ట్రేలియాలో 3 ఏళ్ళు ఉన్నా, అక్కడికున్న క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అక్కడికున్నది మన ఇండియాలో ఆ టైంలో లేదు. సో ఎలాగైనా కొన్ని హాస్పిటల్స్ పెట్టాలనేది బలంగా ఉన్న దృఢ సంకల్పం. ఈ దానికి తగ్గట్టు ఈ దృఢ సంకల్పంలో హాస్పిటల్ పెట్టాలన్నప్పుడు నాకున్న ఈ జర్నీలో ఇది యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ, క్వాలిటీ అనేది బాగా మిస్ ఉందని వీటన్నింటినీ కలిపి చేయాలని హాస్పిటల్స్ పెట్టాలన్నప్పుడు ఇనిషియల్గా డబ్బు ఇవన్నీ మనకు నాలెడ్జ్ లేదు కాబట్టి ఒక కన్సల్టెంట్గా చేరి మెడ్వెన్లో 1990లో ఒక 5 years కన్సల్టెంట్గా కార్డియాక్ సర్జన్గా పనిచేశాను. ఆ తర్వాత ఇది ఎలాగైనా ఎంటర్ప్రెన్యూర్కి వెళ్ళాలి, ఈ అఫోర్డబిలిటీ లేదని అంటే ఆ రోజు హార్ట్ సర్జరీ 65-70 వేలకి చేసేవాడిని మెడ్వెన్ హాస్పిటల్. అంతకన్నా మనం చేయాలన్నా కూడా తగ్గించాలన్నా ఖర్చు మన చేతిలో లేదు, మనం ఏం చేయలేము. సో దీన్ని ఎలా తగ్గించాలని చెప్పి అప్పుడు ఒక ఆఫరు మహావీర్ హాస్పిటల్ నుంచి వస్తే 1996లో దానికి వెళ్ళి మనం అక్కడ ఒక బ్లాక్ తీసుకొని మనమే కొంత ఇన్వెస్ట్ చేసి ఏ విధంగా చేయగలం అనేది తగ్గించి చేయగలం అని చూస్తే ఆ రోజు అంతా కూడా కార్డియాక్ సర్జరీ 45 వేలకి చేసేవాడు. అదే బయట 65-70 వేలు అవుతుంటే ఇట్స్ ఎ గ్రేట్ బూన్ అని. ఆ 45 వేలు కూడా అప్పుడు ఏం చేస్తుండేవారంటే గవర్నమెంట్ నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 30 వేలు, పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 20 వేలు వచ్చేది. సో 50 వేలు వస్తే ఆటోమేటిక్గా పేషెంట్కి పెద్ద ఖర్చు లేకుండా చేసాం. అక్కడ ఆ విధంగా పొదుపు చేసి ఏ విధంగా మనం దాన్ని కంట్రోల్ చేయగలం అనేది చూసిన తర్వాత అక్కడ ఆ టైంలోనే రాజశేఖర్ రెడ్డి గారు ఇవన్నీ నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నేను ఎప్పుడైతే హాస్పిటల్ పెట్టాలి, ఈ లో కాస్ట్లో చేయాలనుకున్నప్పుడు ఈ మహావీర్లో పెట్టి బాగా సక్సెస్ అయినప్పుడు ఆ తర్వాత హాస్పిటల్ పెట్టాలనే కోరిక వచ్చింది. ఆ కోరిక అంటే బిగినింగ్ నుంచి ఉన్న కోరికని బలోపేతం చేసింది. అప్పుడు నేను ఫస్ట్ ఎక్కడ పెట్టాలంటే మా హోమ్ టౌన్ ఎక్కడైతే మా ఫ్యామిలీ సఫర్ అయిందో అక్కడ పెట్టాలని నెల్లూరులో పెట్టాం. సో మహావీర్ ఉండేదా దాని పేరు కూడా? లేదు, అప్పుడు మా ఫ్యామిలీ పేరుతో పెట్టాం, బులినేని హాస్పిటల్. ఓకే. సో పెట్టినప్పుడు ఆ రోజు కాన్సెప్ట్ ఏంటి, అఫోర్డబిలిటీ ఉండాలి, యాక్సెసిబిలిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి. అఫోర్డబిలిటీ అంటే పేషెంట్లు అందరూ కూడా అఫోర్డబుల్గా ఉండాలి. యాక్సెసిబిలిటీ అంటే వితిన్ 1 hourలో డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ప్రతి సర్వీస్కి చేయాలి. క్వాలిటీ ఉండాలంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెడితేనే బెటర్ అని అక్కడ పెట్టాం. అది పెట్టిన తర్వాత వితిన్ 6 months to 1 yearలో అది బాగా సక్సెస్ అయింది. ఎందుకంటే నీడ్ ఉన్నది, మంచి క్వాలిటీ ఇచ్చాము, కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉన్నది. బాంబే, మన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్తో పోలిస్తే అక్కడ 100 రూపాయలు అయ్యేది ఇక్కడ 40 రూపాయలకి చేసేవాడు. సో దానివల్ల బాగా సక్సెస్ అయిన దానివల్ల దాన్ని ఎంకరేజ్మెంట్ వచ్చింది. తర్వాత దాన్ని చేసిన తర్వాత నెక్స్ట్ రాజమండ్రి నుంచి డాక్టర్ అడిగితే రాజమండ్రిలో పెట్టాం. అది అయిపోయిన తర్వాత ఇంకా హైదరాబాద్లో పెట్టాలి, ఓన్లీ వీళ్ళందరికీ కాకుండా రిచ్ పీపుల్కి కూడా మనం పెడితే ఆ కాంపెన్సేట్ చేసి 3 tier సిస్టంలో అటు అఫోర్డబిలిటీ అనేది రిచ్ పీపుల్కి అఫోర్డబుల్, రిచ్గా ఉండాలి, మిడిల్ క్లాస్ వాళ్ళకి మిడిల్ క్లాస్గా ఉండాలి, లోయర్ సోషియో ఎకనామిక్ ఉన్న వాళ్ళకి కూడా ఉండాలి. ఆ విధంగా జనరల్ వార్డు, టిన్ షేరింగ్, సింగిల్ రూమ్ అని పెట్టి అఫోర్డబిలిటీ ఫర్ ఎవ్రీ కేటగిరీ దట్ ఈస్ పెట్టేసి హైదరాబాద్లో పెడితే అన్నిటికీ బాగా ఉంటుందని అప్పుడు ఒక 20-30 మంది డాక్టర్ని పోగు చేసి వాళ్ళ చేత కూడా ఇన్వెస్ట్ చేసి
అప్పుడు డెక్కన్ కాంటినెంటల్ హోటల్ ఉంటే దాన్ని తీసుకున్నాం. ఆ డెక్కన్ కాంటినెంటల్ హోటల్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి అక్కడ 120 బెడ్స్తో స్టార్ట్ చేసి అక్కడ కూడా పెట్టంగానే ఒక 2 yearsకి బెడ్ షార్టేజ్ వచ్చింది. మళ్ళీ 2007లో ఇంకొక హాస్పిటల్ పెట్టాం, అక్కడే 200 బెడ్స్ కట్టాం. దాని తర్వాత అది సరిపోకపోతే మళ్ళీ ఒక 1000 బెడ్స్ కట్టాం. ఈ కట్టే జర్నీలో అప్పుడు నాకు ఈ ఆరోగ్యశ్రీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను మహావీర్ హాస్పిటల్లో ఏ విధంగా అయితే ఖర్చు తగ్గించి చేయగలిగానో దాన్ని అంతా వాడి ఆరోగ్యశ్రీ అనేది క్రియేట్ అయింది. సో ఇంకా దాని తర్వాత హిస్టరీ. తర్వాత చాలామంది డాక్టర్లు హాస్పిటల్స్ పెట్టారు. వాళ్ళందరూ పెట్టి సరిగా దాన్ని అవగాహన లేక నడపలేకపోయినప్పుడు వాళ్ళందరితో మనం పార్ట్నర్ అయ్యి 1 by 1 చేసి ఈరోజు 25 హాస్పిటల్స్ పెట్టాము. 5 స్టేట్స్లో ఉన్నాయి. దగ్గర 9,500 బెడ్స్ ఉన్నాయి. మొత్తం 25,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంకా ఇవన్నీ ప్రతి హాస్పిటల్ కూడా బాగా అవగాహన వచ్చి మంచి పేరు తెచ్చుకున్నాం. టచ్ వుడ్. దీనికి అంతా కారణం ఏంటంటే నాకు దొరికిన కన్సల్టెంట్స్, నాకు దొరికిన పారామెడిక్స్ అందరూ, మిగతా మేనేజ్మెంట్ అంతా కూడా ఒక విజన్ నాలో ఏదైతే ఉందో దాన్ని అందరికీ ప్రాపర్గా కన్వే చేసినట్టున్నాను. అందువల్ల అన్నీ కూడా బాగా సక్సెస్ అవుతూ వస్తాం. అదేంటారు కదా సార్, ఫౌండర్ ఈజ్ ద ఫస్ట్ సేల్స్ పర్సన్ హూ నీడ్స్ టు మోటివేట్ ఎవ్రీ వన్ ఇన్ ది ఆఫీస్ అని. అండ్ ఇప్పుడు కిమ్స్ అని పేరు ఎప్పుడు వచ్చింది సార్? అది మీరు బొలినేని నుంచి. కిమ్స్ బొలినేని అనేది ఆ రోజు మనతో డబ్బు ఎవరైనా పెట్టమన్నా కూడా ఎవరు ముందుకు రాలేదు. అందుకని మా ఫ్యామిలీ పేరుతో పెట్టుకుందామని పెట్టాను. ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలామంది డాక్టర్స్తో ఎక్కడైతే నేను చేద్దామని అనుకున్నాము, అప్పుడు ఏంటంటే అందరిది నా ఫ్యామిలీ పేరు పెడితే బాగుండదని చెప్పేసి అప్పుడు ఎవరి పేరు పెట్టాలని అన్నప్పుడు ఎప్పుడైతే మేము మావేరి నుంచి అక్కడికి వెళ్ళాల్సినప్పుడు 25 కోట్లు అవసరం అయింది. అప్పుడు మేజర్గా మా బ్రదర్, అంటే మమ్మల్ని కొంచెం బాగా పెంచి పెద్ద చేసి ఆయన మా అందరిని కూడా బాగా చదివించుకోవాలని అంటే మా ఎల్డర్ బ్రదర్ కృష్ణయ్య గారు ఆయన పేరు. సో ఉంటే ఆయన పేరు పెడదామని కృష్ణయ్య ప్లస్ లార్డ్ కృష్ణ ఇద్దరు పేర్లు కలిసి వస్తాయని చెప్పేసి మా వైఫ్ ఆ విధంగా సజెషన్ ఇస్తే ఆ విధంగా పెట్టాను. సో అలా కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కృష్ణ అనే పేరు అలా వచ్చింది. ఎప్పటినుంచో మనం మంచి ఇన్స్టిట్యూట్గా బిల్డ్ చేసి దాన్ని రీసెర్చ్ తర్వాత ఎడ్యుకేషను డిఎన్బి స్టూడెంట్స్ ఇవన్నీ పెట్టాలి కదా అని చెప్పి కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని పేరు. ఓకే, ఆ షార్ట్ ఫామ్ కిమ్స్. అమేజింగ్. అనదర్ సార్, నేను రీసెంట్గా చాలాసార్లు ఇన్సూరెన్స్ గురించి వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాను అనమాట. సో అందులో ఫస్ట్ నేను ఒక పాడ్కాస్ట్లో ఇన్సూరెన్స్ గురించి మాట్లాడే ముందు ఐ థాట్ ఐ టాక్ అబౌట్ ఆరోగ్యశ్రీ అని. ఆ టాపిక్ తీసిన తర్వాత ఐ వాజ్ రీసెర్చింగ్ అసలు ఏంటి. అప్పటిదాకా అన్ఫార్చునేట్లీ నాకు తెలియదు అనమాట. సో యు వర్ బిహైండ్ ఇట్ అని చెప్పి తర్వాత ఆ స్టోరీ చదవడము, తర్వాత అది మాట్లాడొద్దు పక్కకు పెట్టుకుందాం, మీరు ఎప్పుడో ఛాన్స్ దొరుకుతుంది మీతో మాట్లాడడానికి అప్పుడే మాట్లాడదామని పక్కకు పెట్టుకున్నాం. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దాట్, ఆరోగ్యశ్రీ అనే ఒక కాన్సెప్ట్ కానీ ఆ స్కీమ్ కానీ ఇట్ స్టార్టెడ్ యాజ్ అ స్మాల్ స్కీమ్. అంటే మాకు తెలిసింది చెప్తున్నాను. దెన్ మెల్లిగా అది అంటే మధ్యలో మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలిసి ఏదో ఇన్సూరెన్స్తో కలిపారన్న మాటలు కూడా బయటకు వచ్చాయని విన్నాను నేను. ఆ తర్వాత దట్ బికేమ్ అ పొలిటికల్ స్ట్రాటజీ. ఆ తర్వాత వేరే స్టేట్స్ ఇన్స్పైర్ అవ్వడము, ఇప్పుడైతే కొత్త గవర్నమెంట్స్ కూడా స్కీమ్ గురించి మాట్లాడడము. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడే వీడియో ఒకటి చూశాను అనమాట. హీ ప్రైజెస్ వైఎస్ఆర్ గారు లాట్ అబౌట్ దట్ స్కీమ్ ఆల్సో. అధ్యక్ష, ఎవరు తెస్తే చరిత్రలో వాళ్ళ కీర్తి ఉండదు అధ్యక్ష, దాన్ని ఎవరు కాదనలేదు, తుడిసేది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెచ్చిన పథకం ఆరోగ్యశ్రీ పథకం. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కీమ్, డెఫినెట్లీ వెరీ గుడ్ స్కీమ్. మాకు బేసిసాలు లేవు అధ్యక్ష, మంచిని ఒప్పుకోవాలి మనం. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, ఎవరో అధికారులు ఆయనకు చెప్పినారు, పార్టీ వాళ్ళని చెప్పి ఉండొచ్చు, మంచి ఆలోచన చేసినాడు ఆయన. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కీమ్. అసలు దాని ఇనిషియేషన్ ఎట్లా అయింది అండ్ మీరు హౌ డిడ్ యూ గెట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ ది గవర్నమెంట్ దెన్? అంటే నాకు రాజశేఖర రెడ్డి గారును చంద్రబాబు నాయుడు గారు తెలుసు బాగా పర్సనల్గా. తెలిసినప్పుడు ఈయన సీఎం గారు అయినప్పుడు అప్పుడు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ఉండి ఆయన్ని పిలిచి అడిగానంట, నేను డాక్టర్ని బై ప్రొఫెషను, రోజు నా ఇంటి ముందు ఒక 100 మంది మార్నింగ్ నేను లేసేకల్లా వచ్చి ఉంటారు రాజశేఖర రెడ్డి గారి ఇంటి ముందు సీఎంగా ఉన్నప్పుడు. నాకు ఇలా హెల్ప్ కావాలి, ఫైనాన్షియల్ హెల్ప్ కావాలి, బ్రెయిన్ సర్జరీ, హార్ట్ సర్జరీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, వీటన్నిటికీ క్యాన్సర్ వీటన్నిటికీ అని అంటే మేము ఎఫర్ట్ చేయలేము అని రోజు అడుగుతూ ఉంటే, అరే ఏం చేయాలి డాక్టర్లకని హెల్త్ సెక్రటరీకి ఫోన్ చేసి ఏదో చేయండి అని అన్నారు. ఆయన నాకు మా బ్రదర్ ద్వారా తెలుసు, వచ్చామని నా దగ్గర కూర్చున్నారు.
వచ్చి అడిగిన తర్వాత అది చాలా సింపుల్ సార్, ఏం లేదు, ఒక ఫ్యామిలీకి ప్రతిరోజు ₹1 కనుక ఖర్చు పెడితే నేను వాళ్ళందరికీ టోటల్ ఫ్రీ ట్రీట్మెంట్ చేయించే స్కీమ్ ఇస్తాను అని అన్నా. ఓ ఇంత సింపుల్ అయితే ఏముందిలే అని చెప్పేసి స్టార్ట్ చేసి ఫ్యామిలీకి రోజుకి ఓకే 365 రోజులకు ₹360 ఖర్చు పెడితే చాలు. ఈ రోజుల్లో అప్పుడు దగ్గర 4 లక్షల మంది ఫ్యామిలీస్ ఉండేది, కంబైన్డ్ స్టేట్ కాబట్టి. ఓకే. సో ఈ 4 లక్షలకి అంటే దగ్గర 12 లక్షలు వస్తుంది. వాళ్ళు అడిగింది కూడా 4 జబ్బులు. అంటే వీళ్ళందరూ బిలో పవర్టీ ఉన్న వాళ్ళ సార్? 4 lakh ఫ్యామిలీస్ పవర్టీ. ఓకే. వాళ్ళందరూ బేసిక్గా ఆ రోజు అడిగింది ఏంటంటే ఈ బిలో పవర్టీ లైన్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నారో వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళకి మెయిన్గా ఆయనకి 4 జబ్బుల గురించి, ఒకటి బ్రెయిన్ సర్జరీస్, హార్ట్ సర్జరీస్, కిడ్నీ అండ్ ఆంకాలజీ అంటే క్యాన్సర్. ఈ 4టికి చేద్దాం ముందు. వీటన్నిటికీ ఎక్కడంటే అక్కడ దొరకవు ట్రీట్మెంట్, డిస్ట్రిక్ట్లో దొరకవు, అదేవిధంగా తాలూకాలో దొరకవు, ఎక్కడో అప్పుడు సిటీలో ఒక స్టేట్కి అంతా ఒక ప్లేసు 2 ప్లేసుల్లోనే ఉండేవి ఇవన్నీ. వాళ్ళందరూ ఎంతో దూరం ట్రావెల్ చేసి ఇక్కడ ఉండి అది ఎప్పుడు కూడా ఒక 10-15 రోజులు ఉండాల్సి వస్తుంది. 20 years బ్యాక్ కదా. ఇంకా లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ 4టికి ముందు చేద్దామనంటే 4టికి ₹1 సరిపోద్ది అని చెప్పి చేసిన తర్వాత అప్పుడు పెట్టిన తర్వాత ఇది ఎలా చేయాలి ఇవన్నీ ఒక 10 days కూర్చొని పాపం ఆయన వాళ్ళ ఎంటైర్ గవర్నమెంట్ పారాఫినాలియా అంతా కిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడే డిస్కస్ చేసి, నేనే అప్పుడు సర్ప్రైజ్ అయ్యా. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ మన హాస్పిటల్కి వచ్చి వాళ్ళందరినీ పిలిచి ఇంత ఎంపతితో చేస్తున్నారు అనేది చాలా నచ్చింది నాకు. నేను కూడా కంట్రిబ్యూట్ చేసి ఆ ప్యాకేజీలు ఎలా చేస్తే ఈ ₹1 అవుద్ది అని అంటే అప్పుడు ఆ విధంగా చేసిన తర్వాత, సో ఈ విధంగా చేస్తే దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అని అన్నప్పుడు ఒక గ్రీన్ ఛానల్ పెట్టండి, డాక్టర్లు ఏమో చేస్తారు, ఆ గ్రీన్ ఛానల్లో డబ్బులు ఇమీడియట్గా చేస్తేనే రావాలి వితిన్ 10 days అని అంటే పాపం ఆ విధంగా పెట్టారు. అంటే బిల్స్ ఫాస్ట్గా రిలీజ్ అవ్వాలి, ఫాస్ట్గా, ఎందుకంటే చాలా తక్కువ ఖర్చుతో చేయాలి కదా. సో అది గవర్నమెంట్ సైడ్ నుంచి. నేను హాస్పిటల్ని రన్ చేస్తున్నా కాబట్టి నా సైడ్ నుంచి నేనేం ఆలోచించానంటే ఏ హాస్పిటల్లో కూడా ఒక 20% ఆఫ్ ద బెడ్స్ ఎప్పుడు ఫ్రీగా ఉంటాయి ఖాళీగా. ఆక్యుపెన్సీ తక్కువ ఉంటుంది, ఆక్యుపెన్సీ 20% అనేది ఖాళీగా ఉంటుంది. ఆ 20%కి ఖాళీగా ఉండే బదులు ఇలా లోయర్ సోషియో ఎకనామిక్ పీపుల్కి ఉపయోగపడద్ది అని అంటే వాళ్ళకి కాస్ట్ ఈ ₹1 పర్ ఫ్యామిలీకి సరిపోద్ది అని చెప్పారు. ఓకే. ఆ కాస్ట్ సరిపోయేటప్పుడు ఆ రోజు ఈ 4 జబ్బులకు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కాస్ట్ చేసినప్పుడు వాళ్ళకి డబ్బులు క్యాష్ ఫ్లోస్ కనుక ఇమీడియట్గా రాకపోతే ఈ గ్రీన్ ఛానల్ పెట్టి డబ్బులు ఇవ్వండి అని అంటే పాపం ఆ రోజు అదంతా నమ్మి చేశారు. చేసిన తర్వాత ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే అప్పుడు చెప్పా, మరలా మనం క్యాంప్స్ చేద్దాం సార్, క్యాంప్స్లో ఇలా పూర్ పేషెంట్స్ చాలామంది వస్తారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి చేద్దామని అవేర్నెస్ కోసం. సో ఫస్ట్ మహబూబ్ నగర్లో క్యాంపు పెట్టారు. ఆ రోజు సీఎం గారు వచ్చారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చారు, నేను వెళ్ళాను, అందరం కలిసి వేస్తే ఆ రోజు దగ్గర అప్పటికప్పుడే ఒక 30-40 మంది పేషెంట్లు వచ్చారు. వస్తే వాళ్ళకి బస్సు ఒకటి మాట్లాడేసి బస్సు వేసుకొని కిమ్స్కి తీసుకొచ్చారు. కిమ్స్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరికీ ట్రీట్ చేసి వాళ్ళందరికీ నయం చేసి పంపించాం. ఆ టైంలో 2-3 times రాజశేఖర రెడ్డి గారు కూడా హాస్పిటల్కి వచ్చి అందరికీ బాగా ఉందని అంటే అది బాగా ఎక్కింది. తర్వాత అన్ని జిల్లాలకి స్ప్రెడ్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా స్టేట్స్ మొత్తం కంట్రీ గ్లోబ్ అంతా కూడా ఇదే ఫాలో అవుతూ ఉంది చాలా వరకు. సో దాన్ని మిస్యూజ్ ఎక్కడ చేస్తున్నామంటే ఇది ఇంత పాపులర్ అయ్యి పొలిటికల్ బెనిఫిట్ కూడా వచ్చిన తర్వాత ఆ రోజు ఏంటి ఇది అడిగిందంతా కూడా బిలో పావర్టీ లైన్ పీపుల్కి. ఈ బిలో పావర్టీ లైన్ ఎంతమంది ఉంటారంటే 20% అంటేనే ఈ ₹1 ఇచ్చాం. సో ఆ రోజు ఇది అందరికి కలిపితే కూడా ఈ అన్ని జబ్బులు కలిపి మనం స్టేట్లో ఉన్న వాళ్ళు అందరికి చేసిన ఒక 300 కోట్ల కన్నా ఎక్కువ కాదు అని అంటే అప్పట్లో 300 కోట్లు బడ్జెట్ ఇచ్చారు. ఆ 300 కోట్లు కూడా ఫాస్ట్గా మనీ రావాలంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం కట్టేస్తే వాళ్ళే చూసుకుంటారు, హెడేక్స్ లేకుండా పోతాయని చేశారు. అప్పుడు కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీని కూడా మాకు నేనే తీసుకొచ్చి జగన్నాథ్ అని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫస్ట్ ప్రీమియం వాళ్ళు ఆ రోజు పెట్టారు. సో ఇవన్నీ ఇంత ఫాస్ట్గా ఇవ్వబట్టి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ భాస్కర్ రావుది మా బ్రదర్ది రాజశేఖర్ రెడ్డిది కలిపి పెట్టినట్టున్నారు, లేకపోతే ఎందుకు ఇచ్చారు అనేది అది ఇందాక చదివినట్లు వచ్చి ఉంటుంది. రైట్. సో అదైన తర్వాత మిస్యూజ్ ఎక్కడైంది సార్? అది
అంటే ఆ రోజు 20% ఆఫ్ ద పాపులేషన్కి అని క్రియేట్ చేసిన స్కీము ఈరోజు 85% ఆఫ్ ద పాపులేషన్ బిలో పవర్టీ లైన్లో ఉన్నారు అకార్డింగ్ టు ఆరోగ్య. ఇక్కడ ఆరోగ్యశ్రీ, ఆంధ్రాలో ఎన్టీఆర్ వైద్యసేవ. అవునవును. సో 85% ఆఫ్ ద పీపుల్ బిలో పవర్టీ లైన్ అనేది ఒక పెద్ద స్కామ్ ఎవరిని చూసినా కూడా. కానీ ఇప్పుడు ఏమైంది, డబ్బున్నోళ్ళు పలుకుబడి ఉన్నోళ్ళు అంతా దీన్ని వాడుకుంటున్నారు. రియల్ ఆ 20% ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్నారో వాళ్ళకి యాక్సెసిబుల్ లేకుండా పోయింది. అండ్ మీరు నేను ఇంకొకటి దగ్గర కూడా విన్నాను అనుకుంటా, ఎవరో మీ గురించి చెప్పారు, మీరే చెప్పారు ఇది ఎగ్జాంపుల్. అంటే అప్పట్లో మీరు గవర్నమెంట్కి కూడా అడ్వైస్ చేశారు, ఫ్యామిలీకి 3,000 రూపాయలు కనుక ఖర్చు పెడితే మీకు ఇన్ని వేల కోట్లు లో మీకు ప్రీమియం అయిపోతుంది, ప్రతి ఒక్కరు ఇన్షూర్ అవుతారని చెప్పి. ఈవెన్ టుడే సేమ్ థింగ్ వీ కెన్ ఏబుల్ టు ఫాలో. ఏంటంటే హెల్త్ని బాగా బెటర్ చేయాలి అని అంటే ఆ రోజు కూడా నేను ఆరోగ్యశ్రీ అప్పుడు సజెస్ట్ చేశాను, సార్ ఫుల్గా మనం ఫ్రీగా ఏది ఇచ్చినా కూడా మిస్యూజ్ అయిపోద్ది, కొంత ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. రైట్. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అని అంటే ఈరోజు నేను వెళ్ళి హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలన్నా, కిడ్నీ ఆపరేషన్ చేయించుకోవాలన్నా ఫ్రీ అని అంటే ముందుకెళ్ళి చేయించేసుకుంటారు. లేదు అయ్యే ఖర్చులో ఒక 10% నువ్వు పే చెయ్యి అని అంటే అప్పుడు ఆలోచిస్తారు ఈ 10% కొరకు. అసలు నాకు రియల్గా ఈ జబ్బు ఉందా, లేకపోతే డాక్టర్లు ఊరికినే చెప్తున్నారా, అవసరం ఉందా లేదా అనేది. దానివల్ల చాలా వరకు కంట్రోల్ చేసుకొని ఉండొచ్చు. ఈవెన్ టుడే ఆ కోపేమెంట్ అనేది కనుక పెట్టుంటే చాలా వరకు జబ్బులు ఇప్పుడు జరిగేదానికన్నా చాలా తగ్గుతాయి. సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పగలనంటే, మనం ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ పెట్టకముందు మొత్తం కంబైన్డ్ స్టేట్లో ఆ రోజు 5,000 హార్ట్ ఆపరేషన్లు అయ్యాయి. ఇది ఎన్ని రోజులకు సార్? సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ 5,000 హార్ట్ ఆపరేషన్ జరిగాయి మొత్తం కంబైన్డ్ స్టేట్. ఓపెన్ హార్ట్, బైపాస్ అన్ని కలిపి. ఆరోగ్యశ్రీ పెట్టిన నెక్స్ట్ ఇయర్ నుంచి అదే స్టేట్లో అదే పాపులేషన్లో 25,000 మందికి బైపాస్ సర్జరీలు జరిగినాయి. అంటే 5 times పెరిగాయి. సో అంత పెరిగాయి అంటే సమ్వాట్ మిస్యూజ్ కింద లెక్క, లిటిల్ అబ్యూజే కదా. సో అందుకని ఆ కోపేమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఇంత స్కీమ్ బాగా సక్సెస్ అయింది కదా. అసలు రియల్గా ఇన్సూరెన్స్కి ఏం చేయాలనేది మనం కనుక ఆలోచిస్తే, ఈరోజు మనం గవర్నమెంట్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ ఎంత ఉందో చూసి దాన్ని అంతా కూడా ఇన్సూరెన్స్ గనక ప్రతి ఫ్యామిలీకి కట్టారనుకో, మెడికల్ బడ్జెట్ అంటున్నారా? ఓకే. మెడికల్ బడ్జెట్ ఎంతైతే ఉందో అదంతా గనక మొత్తం ఇన్సూరెన్స్ ప్రీమియం కింద కట్టేస్తే అప్పుడు ఏంటంటే ప్రతి మనిషికి హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. రైట్. కానీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక లిమిట్ వరకు ఉంటుంది. అంటే ఒక 2 lakhs 3 lakhs కవరేజ్ ఎంతో కొంత. ఆ 2 lakhs 3 lakhs కవరేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ అవసరం అవుద్ది. ఈరోజు 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు కూడా అవుతుంది ఖర్చు. అప్పుడు వాళ్ళు ఎఫర్డబుల్ చేయగలిగిన వాళ్ళు ఎక్స్ట్రా ప్రీమియం కట్టుకుంటారు ఇన్సూరెన్స్కి బియాండ్ ఎ సర్టన్ లెవెల్. ఇప్పుడు యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవలో ఇదే పెట్టారు. 2.5 lakhs వరకు ప్రతి ఒక్కరికి కవరేజ్ ఇస్తున్నారు. 2.5 నుంచి 5 lakhs వరకు ఆయుష్మాన్ భారత్ కవర్ చేస్తుంది. 5 lakhs నుంచి 25 lakhs దాకా ఎన్టీఆర్ ఫండ్ అని ఒకటి క్రియేట్ చేశారు. ఓకే. ఆ ఫండ్ నుంచి ఇస్తుంటారు అవసరమైన వాళ్ళకి. వాళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారం 2.5 lakhsకి దగ్గర 90% ఆఫ్ ద పాపులేషన్ అందరికీ ఆ జబ్బులు అయిపోతుంది. ఓకే. మిగతా 10% యూనివర్సల్గా ఇచ్చే బదులు ఈ విధంగా డివైడ్ చేస్తే చాలా బెటర్గా ఉంటుందని ఆ విధంగా తయారు చేశారు. సో ఆ విధంగా మనం ఈ 3,000 రూపాయలు, ఈ 4,000 5,000 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో అదంతా కట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేస్తే ఆ రోజు ఏమవుతుందనంటే ప్రతి ఒక్కరికి ఒక 1 lakh 2 lakhs వరకు ట్రీట్మెంట్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఇవ్వచ్చు. అప్పుడు ఇంకా దానికన్నా ఎక్కువ అయితే ఇదే డబ్బుతో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇన్సూరెన్స్ పే చేస్తుంది గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఏం ఫ్రీగా చేయనక్కర్లే. రైట్. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. వెరీ ట్రూ. కాంపిటీషన్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఇంప్రూవ్ అయినప్పుడు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఎవరైతే బిలో పావర్టీ లైను దీనికన్నా ఎక్కువ ప్రీమియం కట్టుకోరో వాళ్ళనందరికీ గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఫ్రీగా చేసేయచ్చు. రైట్.
కట్టుకోగలిగిన వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తారు. మంచిగా సర్వీసెస్ ఉండాలి, మంచి బిల్డింగ్స్ ఉండాలి, మంచి టెక్నాలజీ ఉన్న వాళ్ళంతా ఎక్స్ట్రా కట్టుకొని వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తారు, ఎఫోర్డబుల్ ఉన్నవాళ్ళు. వెళ్ళినప్పుడు దీనివల్ల ఏంటంటే ఈరోజు హెల్త్ కేర్లో 2 బెనిఫిట్స్. ఒకటి మంచి ట్రీట్మెంట్ వరల్డ్ లెక్కల్లో మనం బెస్ట్ ఇవ్వగలం ఇలా చేసినప్పుడు. రెండోది ఏంటంటే యూ కెన్ క్రియేట్ ఎగ్జాబరెంట్ ఎంప్లాయ్మెంట్. ఈరోజు ఒక బెడ్కి మనం కనుక ప్రైవేట్ సెక్టార్లో పెడితే దగ్గర 10 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మనం ప్రొవైడ్ చేయగలం. విత్ ఇన్ ద హాస్పిటల్, అవుట్ సైడ్ ద హాస్పిటల్. ఓకే, అదే డైరెక్ట్గా అంటే విత్ ఇన్ ద హాస్పిటల్ 4-5 పీపుల్కి ఇవ్వగలం. ఇండైరెక్ట్గా అంటే అనదర్ 5 పీపుల్కి అవుట్ సైడ్ ద హాస్పిటల్ జాబ్ వస్తుంది. అంటే ఇన్సూరెన్స్ వాళ్ళ పనిచేసేవాళ్ళు, ఆ విధంగా మనకి ఇప్పుడు మెడిసిన్స్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఇవన్నీ కూడా బిల్డ్ అవుద్ది. సో ఆ విధంగా ఈ సిస్టమ్ చేసినప్పుడు గవర్నమెంట్కి అడ్వాంటేజ్ ఏంటంటే అదే డబ్బుతో ఇప్పుడు ఇచ్చే క్వాలిటీ కన్నా ఇంకా బెటర్ క్వాలిటీ ఇవ్వచ్చు. అదేవిధంగా మొత్తం యూనిఫామ్గా అందరికీ ఒక మినిమం కవరేజ్ అనేది ఇస్తున్నారు. థర్డ్ వన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎక్కువ చేస్తారు. రకాలుగా బెనిఫిట్ అవుతుంది అది కనుక చేసుకుంటే. ఛాన్స్ దొరికిందా సార్ ఇప్పుడు గవర్నమెంట్తో మళ్ళీ మాట్లాడడానికి దీని గురించి? ఈ మధ్యలో మనం అడిగినప్పుడల్లా చెప్తుంటాం, బట్ వాళ్ళకి వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి. ప్రయారిటీస్ కన్నా దే హ్యావ్ టు లుక్. నేను ఈరోజు నా పాటికి నేను చెప్తున్నా యాజ్ ఎన్ ఇండివిజువల్, వాళ్ళకి మళ్ళా చాలా చూసుకోవాలి. అపోజిషను, తర్వాత ఇన్సైడు, దాని ఎగ్జిక్యూషన్ వరకు, దాంట్లో ఉన్న ప్రోస్ కాన్స్ అవన్నీ చూసుకొని ఐ థింక్ ఇట్ ఈస్ అప్ టు దెమ్ టు టేక్ ఎ డెసిషన్. రైట్ సార్. ఇప్పుడు అంటే ఇంకొక క్వశ్చన్ అడిగేసి ఇన్సూరెన్స్ టాపిక్ నుంచి బయటకు వస్తాను. వి స్పోక్ అబౌట్ గవర్నమెంట్, వి స్పోక్ అబౌట్ డాక్టర్స్ ఆల్సో ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో. పబ్లిక్ సైడ్ నుంచి ఆలోచిస్తే ఈ రీసెంట్గా కూడా నేను నా కజిన్స్లో వాళ్ళలో పెద్దవాళ్ళతో కూడా మాట్లాడుతుంటే మేము నెగిటివ్ ఆలోచించాము ఇన్సూరెన్స్ గురించి టాపిక్ వచ్చినప్పుడు. నేను ఇన్సూరెన్స్ తీసుకొని ఎందుకంటే నెగిటివ్ ఆలోచించాను అనడం, లేదా 5-6 వేల రూపాయల ఖర్చు ఉంటుంది ఇండివిజువల్గా తీసుకుంటా, లేకపోతే అంటే బేస్డ్ ఆన్ ది కవరేజ్. ఆర్ సంవత్సరానికి ఒక 10,000 కట్టుకుంటే అయ్యేదానికి అంత ఖర్చు అవసరం లేదు కదా, ఎప్పుడు మనకు అవసరం పడలేదు కదా అని ఆలోచించే వాళ్ళకి, ఖర్చు గురించి ఆలోచించి మరి ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళ గురించి కనుక ఇఫ్ యూ నీడ్ టు గివ్ అన్ అడ్వైస్ అంటే ఎలా ఆలోచించాలి అనేది. వాళ్ళు దీన్ని ఇన్సూరెన్స్ అనేదాన్ని వాళ్ళు ఏ విధంగా ఆలోచించాలి అని అంటే, ఏదైనా హెల్త్ మీద స్పెండ్ చేసేది, అది ఇన్సూరెన్స్ ప్రీమియం అయినా కానీ హాస్పిటల్ బిల్ అయినా కానీ, ఈరోజు చాలామంది ఎక్స్పెండిచర్ కింద చూస్తున్నారు. యాక్చువల్గా అది ఎక్స్పెండిచర్ కాదు, అది ఇన్కమ్. వాళ్ళకి హెల్త్ మీద ఖర్చు పెట్టేది, హెల్త్ మీద ఖర్చు పెట్టే డబ్బు అనేది వాళ్ళకి ఇన్కమ్. ఓకే, వాళ్ళకి ఎక్స్పెండిచర్ కాదు. మీరు మాట్లాడుతున్న పేషెంట్స్ గురించి కదా? పేషెంట్స్ గురించి. ఓకే ఓకే. అది ఏ రోజైతే వాళ్ళు కనుక అది నాకు ఇన్కమ్ అని కనుక రియలైజ్ అయితే వాళ్ళు దీనికి ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్కి వెళ్తారు. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్, అది ఇన్కమ్ ఎలా అవుతుంది? దీంట్లో 2 రకాలు ఇన్సూరెన్స్ చేసుకుంటే. ఒకటి ఆరోగ్యమే మహాభాగ్యం. అబ్సల్యూట్లీ. ఆరోగ్యాన్ని కాపాడుకోలేదు అనుకున్నప్పుడు అది ఒక రకంగా మనకి ఇన్కమే. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా నువ్వు ఏదైనా చేయగలిగావు. అది మైనర్ పోర్షన్. రైట్. మేజర్ పోర్షన్ ఇన్కమ్ ఎలా వద్దంటే, నువ్వు ఈరోజు ఉన్నావు, బిజినెస్ చేస్తున్నావు, నీకున్న డబ్బుల్ని నువ్వు ఇంకా రిచ్ అవ్వాలంటే ఏం చేస్తావు? ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తా. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏమవుద్ది? అంటే ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది, లేకపోతే డబుల్ అవుద్ది, ట్రిపుల్ అవుద్ది. ఇక్కడ ఏం చేస్తున్నావు? హెల్త్ ఇన్సూరెన్స్లో ప్రతి సంవత్సరం 10,000, 20,000, 30,000, 10,000 నుంచి 30,000, 40,000 ఏజ్ వచ్చే కొద్ది పెరుగుతూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నాం ఇన్సూరెన్స్. రేపు ప్రతి ఒక్కరూ, నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపల హాస్పిటల్కి వెళ్లకుండా పోయిన వాళ్ళు ఎవరు ఉండరు. అవునా సార్? ఉన్నప్పుడు రేపు వాళ్ళు ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళి జబ్బు చేసి ఒక 20 లక్షలు 30 లక్షలు అయిందనుకో, ఆ రోజు ఏం చేస్తారు? ఇన్సూరెన్స్ లేకపోతే అప్పు తెచ్చుకోవడమో, లేకపోతే వాళ్ళు సేవ్ చేసిన మనీ అయినా, లేకపోతే అప్పు తెచ్చుకొని దానికి ఇంట్రెస్ట్లు కట్టడమైనా, లేకపోతే ఏదైనా ల్యాండ్ ఉంటే అమ్మైనా, ఆ రోజు ఏంటంటే ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. వెరీ ట్రూ. ఏదైనా చేస్తారు.
కానీ ఈరోజు నువ్వు 10,000 15,000 సంవత్సరం కడితే రేపు 25 లక్షలు బిల్లు అయితే ఆ రోజు నీకు ఇన్సూరెన్స్ కంపెనీ 25 లక్షలు పే చేస్తుంది. అవును. అంటే అది ఇన్కమా ఎక్స్పెండిచరా? ఇప్పుడు ఇన్కమ్ ఇప్పుడు నువ్వు ప్రతి సంవత్సరం 10,000 ఎక్కడైతే ఒక ల్యాండ్ కొనుక్కోవాలని ఇన్వెస్ట్ చేసుకుంటున్నావో, లేకపోతే ఒక బంగారు కొనుక్కోవాలని ఇన్వెస్ట్ చేసుకుంటున్నావో, లేకపోతే ఇంకొక స్టాక్లో పెట్టుకోవాలనుకుంటున్నావో, ఆ విధంగా నువ్వు ప్రతి సంవత్సరం 10,000 15,000 పెడుతున్నావు. అవును. పెట్టిన తర్వాత అది ఒక 10 ఏళ్లకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో నీకు ఈ 10,000 వచ్చేసి ఒక 20 లక్షలు 30 లక్షలు వస్తుంది. రైట్. అదే ఈరోజు నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ మీద పెడుతున్నావు. రేపు వచ్చినప్పుడు అక్కడొచ్చే ఇన్వెస్ట్మెంట్ కన్నా ఇక్కడొచ్చే ఇన్వెస్ట్మెంట్ కూడా బెటర్. రైట్. ఒకటి. రెండోది, నువ్వు అలా చేసి ఈ విధంగా ఇన్కమ్ వచ్చిందనుకో, నీ హెల్త్ బాగుంటుంది, తర్వాత నీకు డబ్బులు వచ్చాయి నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తారంటే పబ్లిక్, మనం కారు కొంటాం, కార్ను బయటికి తీయాలంటే ఇన్సూరెన్స్ అయింది బయటికి తీయడు, స్కూటర్ కొన్నా అంతే, నువ్వు ఇల్లు కట్టినా అంతే, నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు నీ లైఫ్కి ఇన్సూరెన్స్ చేసుకుంటావు, నీ సూట్ కేసుకి ఇన్సూరెన్స్ చేస్తావు, ఫ్లైట్ టికెట్స్ కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటాం. కానీ నీ హెల్త్ లేకపోతే నువ్వు అసలు మనిషివే కాదు, నువ్వు ఎందుకు పనికిరావు. హెల్త్ బాగలేకపోతే నువ్వు ఎంతమందినో డిపెండెంట్ అయి ఉంటావు. దానికి మనం ఇన్సూరెన్స్ చేసుకోం. కారుకి ఇన్సూరెన్స్ చేసేటప్పుడు నాకు యాక్సిడెంట్ అవుద్దని చేసుకోం మనం. బిల్డింగ్ చేసేటప్పుడు ఈ బిల్డింగ్ కూలిపోద్దో లేకపోతే ఫైర్ అవుద్దో అప్పుడు అని చెయ్యం. సూట్ కేసుకి కూడా నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు అది పోద్దని చెయ్యం. కానీ ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతుంటాం. కానీ హెల్త్కి చేసినప్పుడు జబ్బు రాకపోతే ఏడుస్తుంటారు. జబ్బు రాలేదని హ్యాపీగా ఉండి వేస్ట్ అయిపోయింది అనుకుంటారు. వేస్టే. కానీ ఇన్సూరెన్స్ కారుకైనా కడుతున్నావు, యాక్సిడెంట్ కాకపోయినా మిగతా వాటికి కడుతున్నావు, అక్కడ ఏం ఆడాం. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత నాకు జబ్బు రాలేదని ఒకటే ప్రాబ్లంతో చాలామంది నేను పేషెంట్లు చూసా, ఒక 4 సంవత్సరాలు కట్టి మానేస్తారు, 5వ సంవత్సరం మళ్ళీ జబ్బు వస్తుంది. అప్పుడు ఎలాగో ఇది పోయా అది పోయా. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది లైఫ్ లాంగ్ కింద మనం కనుక కన్సిడర్ చేసుకుని దాన్ని చెయ్యాలి అంటే బడ్జెట్ అనేది అర్థం అవ్వాలి వీళ్ళకి. బడ్జెట్ అనేది మనకు వచ్చే శాలరీలో నుంచి ఎప్పుడు కూడా ఒక పర్సంటేజ్ హెల్త్ ఇన్సూరెన్స్కి పెట్టుకోవాలి కంపల్సరీగా. అలాగే నువ్వు అది పెట్టుకోవటం అలవాటు అయితే ఈ బడ్జెట్ అనేది మీకు తెలిసినప్పుడు ఇంకొక 5% నువ్వు ఫర్దర్గా ఇంకొక వేరే రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటా పోతే ప్రతి మనిషి ఈరోజు నెలకి 20,000 కానీ 10,000 కానీ 30,000 సంపాదించేవాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా కోటీశ్వర్లు అవ్వచ్చు. ఎవరి మీద ఆధారపడకుండా కోటీశ్వర్లు అవ్వచ్చు. ఆ చిన్న లాజిక్ ప్రతి మనిషి మిస్ అయిపోతున్నారు. మనిషి అయిపోయి రేపు ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత సంపాదించిందంతా పిల్లలకి ఇచ్చి వాళ్ళు నీళ్ళని రోడ్డు మీద పడేసి తిట్టి గందరగోళం చేసి మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ని తిట్టి. సో బిగినింగ్ నుంచి ఏ రోజైతే మనం సంపాదించుకునే కెపాసిటీ వచ్చినప్పటి నుంచి నీకు వచ్చే ఇన్కమ్ని నువ్వు ప్రాపర్గా బడ్జెట్ కింద పెట్టుకుంటే అవన్నీ కూడా నీకు ఎవరి మీద డిపెండెంట్ కాకుండా ఎలాంటి స్కీములు నీకు అవసరం లేకుండా రాయల్గా నువ్వు బతకొచ్చు. మీరు దీంట్లో ఒక ఎగ్జాంపుల్లో చెప్పారు, కాఫీ ఖర్చుతో పోల్చి చెప్పారు, రోజు తాగే కాఫీ ఖర్చుతో పోల్చి. దట్ వాజ్ అన్ అమేజింగ్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. ఈవెన్ టుడే ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం గురించి చెప్తున్నా. రైట్. కాఫీ అనేది మనకేం పుట్టుకతో వచ్చిన జబ్బు కాదు, ఇది మధ్య మధ్యలో నేర్చుకుంటాం అలవాటు. రైట్. సో ఒక కాఫీ కప్పు 20 రూపాయలు వేసుకున్న ఖర్చు, ఫ్యామిలీలో 4 ఉంటే 4 80 365 రోజులు వేసుకుంటే దగ్గర 25,000. అది ఆ 25,000 అక్కడ కట్టుకున్నాం అనుకో, దాని బదులు ఇన్సూరెన్స్ కట్టుకుంటే దీనివల్ల నీకేమి బెనిఫిట్ రావటం లేదు హెల్త్కి. అందరూ అంటారు నాకు తలకాయ నొప్పి ఉంది కాఫీ అని. తలకాయ నొప్పి లేదు, ఏం లేదు, అది ఒక డిసీజ్ని యాడ్ చేసుకుంటాం. అదేవిధంగా ఒకవేళ కొంతమంది కాఫీ తాగిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళు సాయంత్రం పోయి ఒక బీర్ బాటిల్ వీక్లీ ఒకరోజు బీర్ బాటిల్ ఖర్చు 200 రూపాయలు ఉంటుంది. దాంతోపాటు ఫుడ్ ఉంటుంది. రైట్. కాబట్టి దాని ఖర్చు అయినా అది వదిలే
సిగరెట్లు, డ్రింకు, Right. వీటన్నిటినీ వాటిల్లో కొంత పోర్షను నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్కి పెట్టుకుంటే ఈరోజు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు హెల్త్ గురించి. నేను ఇంతకుముందు కూడా మాట్లాడాను దీని నుంచి. అరౌండ్ 50 or 60 సబ్జెక్ట్ టు కరెక్షన్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఒక్క మెడికల్ బిల్ అవే ఉన్నారు బిలో పవర్టీ లైన్కి రావడానికి అని. ఒక్క బిల్లు పడితే వాళ్ళ లైఫ్లో మెడికల్ బిల్. ఇప్పుడు 40% ఆఫ్ ద పాపులేషన్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్, ఎవరైతే ఇలా ఇన్సూరెన్స్ మీద బేస్ కాకుండా ఉంటారో వాళ్ళందరూ హాస్పిటల్కి అడ్మిట్ అయ్యే ముందు అబోవ్ పావర్టీ లైన్లో ఉన్నోళ్ళు హాస్పిటల్ బిల్లు కట్టిన తర్వాత ది ఫాల్ ఇన్ టు బిలో పావర్టీ లైన్. ఆల్ ఓవర్ ద వరల్డ్ 40%. ఎలా అంటే ఈరోజు ఒక చిన్న 10,000, 20,000, 30,000 ఉద్యోగం ఉన్నవాళ్ళు రేపు సడన్గా 10 లక్షలు కట్టాలి అంటే వాళ్ళు 30-40 సంవత్సరాలు సంపాదించిందంతా కూడా దానికి పెట్టాల్సి వస్తుంది. అది చాలకపోతే ఇంకేదైనా అసెట్స్ ఉంటే అదైనా అమ్మి పెట్టాలి. అది పెట్టినప్పుడు అంతకుముందు హ్యాపీగా బతుకుతున్నోళ్ళు ఈ బిల్లులు కట్టకముందు కట్టిన తర్వాత వాళ్ళు హ్యాపీగా బతికేదానికి వాళ్ళ దగ్గర డబ్బు లేకుండా పోతుంది. అందుకనే బిలో పావర్టీ లైన్ వస్తుంది. దాన్ని దృష్టిలోనే పెట్టుకొని నా ఎక్స్పీరియన్స్ నేను పేషెంట్లతో చూసిన దాన్ని బట్టే ఈ ఇన్సూరెన్స్ అనేది నేను చెప్తున్నా. దీంట్లో ఉన్న బెనిఫిట్ చూసుకోకుండా నాకెందుకు వస్తుంది జబ్బు, చేసే వెధవ పనులన్నీ చేస్తుంటాం. తాగుడు, సిగరెటు, కాఫీ, టీ, టెన్షను. ఏది టెన్షన్ ఎందుకు వస్తుంది? గ్రీడీ వల్ల. రైట్. గ్రీడీ వల్ల, కంపారిజన్స్ వల్ల. ఈ రెండు ఎందుకు కంపారిజన్? నీ లైఫ్ నువ్వు హ్యాపీగా ఉంటే నువ్వు ఉండాలనేది చూసుకోవాలి, కానీ పక్కన వాడితో నీకు పని ఏంటి? ఆ కంపారిజన్లో నేను సంపాదించాలి, వాడు కారు కొన్నాడు నేను కారు కొనాలి, ఇవన్నీ తెచ్చి బీపీ తెచ్చుకుంటాం. సరైన అలవాట్లను బాగా మనం ఫుడ్ హ్యాబిట్స్ని తీసుకోక డయాబెటీస్ తెచ్చుకుంటాం. రైట్. ఇలా జబ్బులు అనేవి దగ్గర ఒక 40-50 లక్షలు నువ్వు స్పెండ్ చేస్తే నీకు జబ్బు వస్తుంది. ఓకే. నువ్వు జబ్బులు ఫ్రీగా రావు, జబ్బులు మనం పర్చేజ్ చేస్తాం. ఇదేదో బాగుంది సార్. యాక్చువల్లీ చాలా రియలిస్టిక్ ఉంది. 40-50 lakhs ఖర్చు పెట్టుకుని జబ్బు తెచ్చుకొని మళ్ళీ క్లియర్ చేసుకొని ఇంక 50 లక్షలు ఖర్చు పెట్టి క్యూర్ చేసుకుంటాం. కానీ 40-50 లక్షలు పెట్టి జబ్బు తెచ్చుకున్నప్పుడు హ్యాపీగా ఖర్చు పెడతారు. 40-50 లక్షలు హాస్పిటల్కి పెట్టి మనం క్యూర్ చేసుకోవాలంటేనే బాధ. రే దరిద్రులకు ఇచ్చేస్తున్నాం, ఈ డాక్టర్లు దోసేస్తున్నారు, కార్పొరేట్ హాస్పిటల్ దోసేస్తున్నారు అనే ఒక ఫీలింగ్. అరే మన జబ్బు నయం చేసాము అనేది లేకుండా దానికి ఉంది. దాన్నే యాటిట్యూడ్ బిల్డ్ చేసుకోవాలనేది. సార్ ఇప్పుడు మీరు అంటే ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు బాగా ఖర్చు పెట్టుకుని ఉంటారు, తర్వాత వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాదు, వెళ్ళిపోదాం అనుకుంటారు, లేకపోతే హోప్స్ వదిలేసుకున్న టైంలో నేనే పర్సనల్గా ఒక 2-3 కేసెస్ మాకు తెలిసిన వాళ్ళది రీసెంట్గా ఒక 1 month లోపలే ఒకటి చూశాను అనమాట. పెద్ద ఆయనకి హీ వాజ్ ఆల్ హెల్దీ. హీ హ్యాడ్ టు కమ్ టు ది హాస్పిటల్ బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూ ఇంటర్నలీ. వచ్చిన తర్వాత సడన్గా హెల్త్ డిటోరేట్ అవుతుంది, వెంటిలేటర్ మీదకి వెళ్ళారు. ఒక 6 days తర్వాత 5 days తర్వాత డాక్టర్స్ వల్ల ఇక అంత ప్రోగ్రెస్ లేదు, బట్ హీ స్టిల్ లైఫ్. ఇప్పుడు వాళ్ళ ఆ పేషెంట్స్ ఫ్యామిలీది ఏదైతే సిచ్యువేషన్ ఉంటుందో, అరే ఇప్పుడు ఆయన బాధ పెడుతున్నామా, ఉంచుకోవాలా, డబ్బుల గురించి ఆలోచించాలా, ఈవెన్ దో దే ఆర్ మిడిల్ క్లాస్ అబవ్ మిడిల్ క్లాస్ అయినా కూడా ఇప్పుడు ఖర్చు పెట్టారు, ఇంకో 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టడానికి రెడీ ఉన్నా కూడా తర్వాత ఆయన మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒక ఆర్గన్ ఫెయిల్యూర్ అయ్యి బయటకు వస్తే, లేకపోతే హెల్త్ ఇంకా డిటోరేట్ అయిపోతుంది, లేకపోతే వెంటిలేటర్ తీయగానే చనిపోతారని తెలిసినప్పుడు ఆ ప్లగింగ్ అవుట్ సంథింగ్ ఏదో అంటారు అనుకుంటా. సో ఆ సిచ్యువేషన్ని వాళ్ళు హ్యాండిల్ చేయడం అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్తా ఉంటారు. ఒకరేమో ఈ ఏజ్లో బాధ ఎందుకు పెడుతున్నాం, ఒకరేమో కొంచెం హోప్ ఉంది కదా, ఖర్చు పెడదాం, అప్పు తెద్దాం, ఇట్లా. సో ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు డాక్టర్ల సైడ్ నుంచి కూడా నేను కొంచెం అంటే ఐ డోంట్ నో, దిస్ ఇస్ జస్ట్ వాట్ ఐ అబ్జర్వ్డ్, ఇది మేము చేయగలుగుతామంటే తర్వాత మీ ఇష్టం అని చెప్పి పక్కకి వెళ్ళిపోగానే డాక్టర్ కూడా నమ్మకం లేకపోతున్నాడు, మేము పెట్టాలా వద్దా అనే ఒక సిచ్యువేషన్ ఉంటారు కదా వాళ్ళు. సో అలాంటి వాళ్ళని మీరు చూసినప్పుడు లేకపోతే మీరు ఎన్కౌంటర్ చేసినప్పుడు హౌ డూ యూ డీల్ విత్ దెమ్ సార్? ఇప్పుడు చాలామంది ఇలా ఉంటారు. అందుకే ఇందాక నేను చెప్పాను, ఇలా హాస్పిటల్లో ఉండి వాళ్ళు డాక్టర్స్ చెప్పినా కూడా యంగ్ పీపుల్ అయితే మనం ట్రై చేద్దామని నేనే చెప్తా. ఓకే, లాస్ట్ వరకు. దట్ ఈస్ వాట్ యూ బిలీవ్ ఇన్. ఆ యంగ్ పీపుల్ ఏమాత్రం 1% ఛాన్స్ ఉన్నా ఈ 1% ఛాన్స్కి నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టలేనని ముందుకు వచ్చిన వాళ్ళని నేనే ప్రోయాక్టివ్గా కంటిన్యూ చేద్దామని చెప్తా. అదేవిధంగా ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎండ్ ఆఫ్ లైఫ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కన్నా
ఎండ్ ఆఫ్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మనం పుట్టినప్పటి నుంచి ఒక జబ్బు రాకుండా వరకు ఎంత క్వాలిటీగా చేస్తామో దాన్ని క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం. అదేవిధంగా ఎండ్ ఆఫ్ లైఫ్ అనేది మనం ఇంకా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు వెళ్ళాల్సిన వాళ్ళు. ఆ ఎండ్ ఆఫ్ లైఫ్ అనేది కూడా చాలా క్వాలిటీగా ఉండాలి. అది చాలామందికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదనంటే సెంటిమెంట్స్ ఎక్కువ మనకి. ఈరోజు ఒక మనిషి మనకి 70 years 80 years 85 years ఉండి మనం రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళినా కూడా ఇంటి దగ్గర అతను బాధపడే బాధ, అతని పాటికి అతను బ్రతకలేక అతనికి 2-3 సపోర్ట్ చేస్తూ, అదేవిధంగా ప్రతి ఫ్యామిలీ మెంబర్సు అయ్యో హాస్పిటల్లో ఉన్నంతసేపు బ్రతికితే చాలు, ఆయన ప్రాణంతో ఇంట్లో ఉంటే చాలు అనే కోరిక చాలామందిలో ఉంటుంది. వాళ్ళకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈరోజు నీకు ఈ సెంటిమెంట్ కానీ ఈ యొక్క సిచ్యువేషన్లో మా బ్రదర్ కానీ తల్లిదండ్రులు కానీ ఎవరో ఒకరు బ్రతికి నా కళ్ళ ముందు ఉంటే చాలు అని అనుకుంటావు. రేపు ఇదే మాట అతను 20 రోజులు నీ ఇంట్లో కనుక కూర్చొని అతను బాధపడే బాధ, అతనికి మీరు చేయాల్సిన సేవ అనేది చూస్తే మీకు కూడా ఒక్కో రోజు అరే ఆ రోజు నేను డెసిషన్ రాంగ్ చేశానేమో అనే ఫీలింగ్ ఉంటుంది. అందుకని మనిషి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ మోర్ బెటర్ దాన్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్. అంటే నువ్వు ఎన్ని రోజులు బ్రతుకుతావు అన్నది కాదు ఇంపార్టెంట్, ఎంత క్వాలిటీగా బ్రతుకుతావు అన్నది నీకు చాలా ఇంపార్టెంట్. అది నువ్వు హాస్పిటల్లో ఉండి ఒక డెసిషన్, ఇందాక మీరు అన్నట్టు డిఎన్ఆర్ అని అంటాం, డిడ్ నాట్ రెసస్టేట్. డిఎన్ఆర్ అంటే డిడ్ నాట్ రెసస్టేట్. జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. ఇది మనం వద్దు, ఇంక ఇతనికి ఇంతకన్నా నేను బాధ పెట్టలేనని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెలుసుకొని వద్దన్నప్పుడు ఆ కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు మనం ఏమి చేయకుండా ఉంటాం, వాళ్ళు ఇచ్చారు కాబట్టి. నో అబ్జెక్షన్ లాంటిది. నో అబ్జెక్షన్. లేదంటే అవన్నీ మళ్ళీ మనం చేసి రెసిస్టేషన్ చేసి బ్రెయిన్ డెడ్ అయ్యి మళ్ళీ వాళ్ళు 10 రోజులు వెంటిలేటర్లో ఉండి తర్వాత ఎక్కువ ఖర్చు అయ్యి ఆ తర్వాత చేసేదానికన్నా ఫ్యామిలీని బాగా కౌన్సిల్ చేస్తాం చాలా దాంట్లో. సో యుల్ బి ఓపెన్. ఓకే ఓకే, నేను ఇవి మాట్లాడరేమో అనుకుంటున్నాను డాక్టర్స్. అసలు లేదు అంటే డాక్టర్లు చెప్తారు చాలామంది, చెప్తూ వాళ్ళు గ్యారంటీగా చెప్పరు ఇది ఫెయిల్ అవుద్దా ఇది సక్సెస్ అవుద్దా అనేది. ఉన్న ప్రాస్పెక్ట్స్ అన్నీ చెప్తారు. అల్టిమేట్గా చాలామంది నాకు తెలిసిన నా దగ్గరికి వస్తారు, ఓకే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ కాబట్టి ఏంటి మీరు సజెషన్ ఏంటి ఇలా చెప్తున్నారు డాక్టర్లు అని అంటే నేను క్లారిటీగా చెప్తా. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కాదు ఇంపార్టెంట్, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కాదు. రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత అతని పని అతను చేసుకునే కెపాసిటీ ఉంటేనే మనం చేద్దాం. అతను బెడ్ మీద ఉండి అన్నీ బెడ్లోనే చేయాలి, ఫుడ్ బెడ్లోనే ఇవ్వాలి, మోషను యూరిన్ అన్నీ చేసినప్పుడు ఆయన ఎంజాయ్ చేయడు లైఫ్, మీరు ఎంజాయ్ చేయరు. ఈరోజు ఎమోషనల్గా ఉన్నారు కానీ రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత రెండూ మీరు ఎంజాయ్ చేయరు. అలా అని దాని మీద అనవసరం ఖర్చు పెట్టడం కూడా అనవసరం అని చెప్తా. కొంతమందికి కావాలంటే మీరు ఎన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి మీ ఇంట్లోనే పెట్టుకోండి. ట్రీట్మెంట్ ఏం అవసరం లేనప్పుడు ఇక్కడ ఉన్న అవసరం లేదు. లేదంటే కొన్ని స్పర్శని కొన్ని సెంటర్స్ ఉంటాయి, అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు కూడా మందులన్నీ మానేసి ఉన్నంతకాలం పీస్ఫుల్గా ఉంచుతారు. కానీ వీళ్ళు చాలామంది వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకోలేక తీసుకొచ్చుకున్నాడని విలేజెస్లో పక్కన వాళ్ళు వీళ్ళు అంటారని ఆ సెంటిమెంట్ కొరకు ఇక్కడ ఉంచుతారు. సో అప్పుడేంటంటే పాపం బాగా లైఫ్ వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎండ్ ఆఫ్ లైఫ్ చాలా ట్రబుల్గా ఉంటుంది. సో ఇవన్నీ క్లారిటీగా చెప్తాం, అందులో డౌట్ లేదు. ఆ క్లారిటీగా చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏం లేదు పర్వాలేదు మీరు ఎంతైనా పెట్టండి సార్ మేము ఇది చేస్తాం ఎంత లాస్ట్ మినిట్ వరకు అనేవాళ్ళు కూడా ఉంటారు. తర్వాత రియలైజ్ అవుతారు కానీ మళ్ళా సో అలాంటప్పుడు కంటిన్యూ చేయాల్సింది, మనం ఏం ఫోర్స్ఫుల్గా ఏం చేయలేం. అండ్ సార్ ఇప్పుడు ఎంపతి అనే ఒక కాన్సెప్ట్ని కనుక మనం కన్సిడర్ చేస్తే ఇప్పుడు ప్రొఫెషన్ వైజ్ మారుతూ ఉంటుంది అన్న ఫీలింగ్ నాది. ఇప్పుడు ఎగ్జాంపుల్ డెత్ కానీ లేకపోతే ఒక సర్జరీ కానీ లేకపోతే ఒక బర్త్ కానీ ఆర్ ఒక కాంప్లికేటెడ్ కేస్ కానీ మా దృష్టిలో బీయింగ్ అ పేషెంట్ ఇట్స్ వెరీ హ్యూజ్. అసలు ఆ భయం వచ్చేస్తుంది, చనిపోయడానికి ఇంకా షాక్లో అయిపోయి. అది మీరు రోజు చూస్తారు కదా, మీరు మీ ఎక్స్పీరియన్స్లో కానీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఇన్ని హాస్పిటల్స్ మేనేజ్ చేస్తూ థౌజండ్స్ ఆఫ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 6,000+ బెడ్స్ ఉన్నాయి.
ఇన్ని బెడ్స్ నుంచి వింటున్న కేసెస్ విని మీ ప్యాటర్న్ టువర్డ్స్ దట్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు డెత్ అనేది మీ దృష్టిలో ఎలా ఉంటుంది అనేది ఐ కెన్ డెఫినెట్లీ అండర్స్టాండ్. మాకున్నంత పెయిన్ డైరెక్ట్గా మీకు ఉండకపోవచ్చు, ఆర్ యూ మైట్ బి థింకింగ్ ఇన్ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్. అదే మీ కేసెస్లో కానీ మీరు సర్జరీ చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా ఫెయిల్యూర్ అయినప్పుడు కానీ, లేకపోతే ఇంకా గివప్ అయిపోయింది, ఇంకా అవ్వదు కేస్, డెత్ అయింది, హౌ డూ యూ ఎక్స్ప్లెయిన్ దట్ టు ది పేషెంట్స్? అంటే హౌ పెయిన్ఫుల్ ఇస్ ఇట్ ఫర్ యూ? బేసిక్గా యాజ్ ఏ డాక్టర్ ఒక ఫెయిల్యూర్ అయిందనంటే పేషెంట్కి కానీ పేషెంట్ అటెండర్లకు కానీ వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో అంతకన్నా 2 అంతల బాధ మాకు ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్. మనం కొన్నిట్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, మనకు తెలుసు బాగా జరుగుతుందని, కానీ ఒక్కోసారి ఆర్గాన్స్ కోఆపరేట్ చేయలేవు. అరే నార్మల్గా వచ్చారు మనం ఇలా అయింది అనేది ఒక బాధ. దాంట్లో ఎక్కువ ఇంకా బాధ వాళ్ళకన్నా మాకు ఎక్కువ ఉంటుంది యాజ్ ఏ సర్జన్గా. రెండోది యాజ్ ఏ ఇన్స్టిట్యూషన్ హెడ్గా ప్రతి డెత్ని ఒక టీంని పెడతా, దాంట్లో పోస్ట్ మార్టం చేయిస్తాం మొత్తం. అసలు ఎక్కడైనా కూడా మనం చేయాల్సింది ఏదైనా చేయకుండా అయిందా, ఆడిట్ అంటాం, మోర్టాలిటీ మార్బిడిటీ ఆడిట్ అని. ప్రతి మోర్టాలిటీ మార్బిడిటీని మనం తరువుగా, అదే కాకుండా ఏ పేషెంట్ అయినా 4 రోజులు దాటి హాస్పిటల్లో ఉన్నారు అంటే వాళ్ళందరినీ ఇంకా మైక్రోస్కోపిక్లో వాచ్ చేస్తూ ఉంటా. వాళ్ళని పిలిచి మాట్లాడి ఎందుకు ఉంది ఇన్ని రోజులు, ఏం కారణం, మనం డయాగ్నోస్ సరిగా చేయలేకపోతున్నావా, లేకపోతే ట్రీట్మెంట్కి రెస్పాండ్ కాలేకున్నాడా, లేకపోతే ఇంకోట వీళ్ళందరూ ఫ్యామిలీని బాగా కౌన్సిల్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మనం వాళ్ళతో చర్చ చేస్తాం. మనం పెట్టిన వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడుతుంటాం. అందుకని ప్రొలాంగ్డ్ పేషెంట్ వాళ్ళ అటెండర్లు ఎవరైనా నా దగ్గరికి వస్తే ఇమీడియట్గా నేను డేటా అంతా చెప్పేయగలను. ఎందుకంటే రోజు ఇవన్నీ మనం చర్చ చేసి నాకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. అలాగే ప్రతి యూనిట్లో యూనిట్ హెడ్కి మనం చెప్తాం ఇవన్నీ చేయాలి, మీరు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మనం మానవత్వం అనేది ఉండదు మనకి. మనం ఒక సైడ్ ఇలా ఉంటుంది, ఇంకో సైడ్ కూడా మనం అన్నీ చూసుకోవాలి. సో ఆ బాధ అనేది వాళ్ళకన్నా కూడా మనకు ఎక్కువగా ఉంటుంది. అది ఒక యాంగిల్. రెండోది ప్రతి డాక్టర్ కానీ ప్రతి ఆర్గనైజేషన్ కానీ సక్సెస్ అవ్వాలి అంటే ఇవన్నీ కన్సిడర్ చేయకుండా నువ్వు చేస్తా పోతే నీకు గ్రోత్ ఉండదు. రైట్. ఎప్పుడైనా కూడా ఒక పేషెంట్ ఇంటికి వెళ్ళి మా పలానా దగ్గర బాగా చేశారు, డాక్టర్లు బాగా చూశారు, ఎంప్లాయీస్ బాగా చూశారు, ఎంపథెటిక్గా చూశారు అనే ఫీలింగ్ మనకి వాళ్ళల్లో క్రియేట్ చేయలేకపోయాం అనుకో, ఆర్గనైజేషన్ సస్టైన్ కాలేదు. ఒక హెల్త్ కేరే కాదు, ఏ ఆర్గనైజేషన్ అయినా. కాబట్టి ఆ ఎంపథెటిక్ వాల్యూ అనేది ప్రతి హ్యూమన్ బీయింగ్లో, అదే గవర్నమెంట్ సైడ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కూడా ఎప్పుడైతే ఆ ఎంపథెటిక్ యాటిట్యూడ్ అనేది మనం ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోయినా, గవర్నమెంట్ ఆఫీస్కి పోయినా, మినిస్టర్ గారి దగ్గరికి పోయినా, ఇంకో దగ్గరికి పోయినా, ఎక్కడికి పోయినా కూడా మనకు ఆ యాంగిల్ అనేది కనపడాలి. రైట్. అప్పుడే వాళ్ళందరికీ ఈరోజు చాలామంది ఎమ్మెల్యేలు కూడా 7 times 8 times 9 times ఉన్నారు. వాళ్ళకి ఈ క్వాలిటీ ఉండబట్టే వాళ్ళు ఉన్నది. రైట్. డబ్బు ఒకటే కాదు, ప్రతి ఒక్కరు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అటాక్ ఉంటారు. అదేవిధంగా ప్రతి మినిస్టర్ ఈరోజు ఎవరైనా కూడా మనం చేసే ప్రతి పని మీదనే జనరల్గా 90% అలా వెళ్తా, ఒక 10% అటు ఇటు ఉన్నా. అండ్ సార్, అంటే హాస్పిటల్స్ గురించి కానీ ఇట్లాంటి బిగ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు జనరల్గా కూడా డాక్టర్స్ గురించి ఆలోచిస్తారు పేషెంట్స్ లెవెల్లో. బట్ రీసెంట్గా నేను ఫర్ మల్టిపుల్ రీజన్స్ కొంచెం ఒక కపుల్ ఆఫ్ హాస్పిటల్స్లో కొంచెం టైం స్పెండ్ చేశాను, తెలిసిన వాళ్ళు అడ్మిట్ అవ్వడం వల్ల, వాటి వల్ల. అండ్ ఈవెన్ ఐ వాజ్ సిక్ ఫర్ ఫ్యూ డేస్. సో అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఈ పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, లేకపోతే సపోర్ట్ స్టాఫ్, నర్సెస్ మేజర్లీ, వార్డ్ బాయ్స్ కానివ్వండి, క్లీనింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో, అసలు వాళ్ళని చూసిన తర్వాత అనిపించింది ఇలాంటి వాళ్ళు కూడా మనకి ఇన్స్పిరేషన్లా ఉండాల్సింది. ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దట్ దే పుట్. అండ్ మేజర్గా కూడా వాళ్ళని కొంచెం కసురుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు పేషెంట్స్ కూడా. అసలు వాళ్ళ గురించి కనుక ఇఫ్ యూ నీడ్ టు టాక్ అబౌట్, బికాస్ రన్నింగ్ సచ్ బిగ్ ఆర్గనైజేషన్, ఐమ్ షూర్ థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు ఈ లెవెల్లో. ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దెమ్. బేసిక్గా
ఈ పారామెడిక్స్ అనేవాళ్ళు, పారామెడిక్స్ అంటే టెక్నీషియన్స్ కానీ, నర్సెస్ కానీ, క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ, ఫుడ్ అండ్ బెవరేజ్ కానీ, ఫార్మసీ కానీ, వీళ్ళందరూ కూడా దే ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ ద హెల్త్ కేర్. ఇప్పుడు దెర్ ఈజ్ ఎ బిగ్ స్టడీస్ బై బిగ్ కంపెనీస్ చేస్తే, ఇంతకుముందు ఒక 20 years బ్యాక్ పేషెంట్లు అందరూ కూడా డాక్టర్ డ్రివన్గా వెళ్ళేవాళ్ళు. 90% డాక్టర్ బాగా ఉంటే మిగతా ఎలా ఉన్నాయని కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, లేదంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఆఫ్ లేట్ ఈ స్టడీలో ఏం తేలిందంటే డాక్టర్ ఓన్లీ 50%, దే ఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ అదర్ 50% ఫ్రమ్ అదర్ పీపుల్. సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లీన్లీనెస్, హ్యూమన్ బీయింగ్స్, అందరూ ఎంపథెటిక్గా ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. అది ఒక విషయం. రెండోది ఏంటంటే ఈరోజు పేషెంట్ వచ్చిన తర్వాత డాక్టర్ అనేవాళ్ళు హాస్పిటల్లో పేషెంట్ ఉన్నంత టైంలో ఒక 10% అటాచ్ అయ్యి ఉంటాడు, 90% ఈ పారామెడిక్సే ఉంటారు. అదే కదా. సో వాళ్ళు ఎంత ఎంపథెటిక్గా ఉంటే పేషెంట్లు కానీ, పేషెంట్ అటెండర్లు కానీ జబ్బు కూడా మర్చిపోతారు. మర్చిపోయి చాలా లవ్లీగా ఫ్యామిలీ లాగా. అందుకనే వాళ్ళందరికి కూడా మనం క్లాసులు స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ పెడతాం. వాళ్ళు నేర్చుకొని అక్కడి నుంచి వచ్చినా కూడా డాక్టర్లు ఎలా అప్గ్రేడ్ అవుతారో స్కిల్స్ని, వీళ్ళకి కూడా మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి, సాఫ్ట్ స్కిల్స్ కానీ, నాలెడ్జ్ కానీ, నాలెడ్జ్లో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటం కూడా మనం రెగ్యులర్గా చెప్తూ ఉంటాం పిలిచి. సో వాళ్ళది చాలా ఇంపార్టెంట్ రోల్. కానీ ఇంకొకటి కూడా, వీళ్ళందరికి కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఇవ్వాల్సినంత శాలరీ స్ట్రక్చర్ కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు కష్టపడే కష్టానికి మనకి ఇప్పటికే పేషెంట్లు హాస్పిటల్స్కి వెళ్తే పెద్ద ఖర్చు అయిపోతుంది అనేది ఉంటుంది. హాస్పిటల్ సైడ్ మనం ఎన్ని ఛార్జ్ చేయకపోతే బ్యాంక్ లోన్స్ కట్టడం కానీ, తర్వాత ఇంకా గ్రోత్ చూపెట్టి ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం కానీ, ఇవన్నీ చేయాలంటే ఈ ఛార్జ్ చేయాలి, ఈ విధంగా ఉండాలి. సో దీంట్లో మనం ఏదైతే ఉందో అనుకుంటే దీనికి ఒక రకమైన కెరియర్ గైడెన్స్ లాగా ఉండాలి వీళ్ళకి కూడా. ఈ ఇంతకుముందు అంతా కూడా నర్సు కానీ, క్లాస్ 4 ఎంప్లాయీ కానీ ఎవరైనా కూడా అక్కడ చేరితే, క్లాస్ 4 అంటే సార్, క్లాస్ 4 అంటే మన జీడీఏ, మన ఈ స్వీపర్స్ వీళ్ళంతా ఉంటారు, వీల్ చైర్ పుల్ చేసేవాళ్ళు కానీ, స్ట్రెచర్స్ పుల్ చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరినీ. సో వాళ్ళందరికీ కూడా మనం ఎప్పుడో బిగినింగ్లో మనం నర్సుగా జాయిన్ అయితే నర్సుగానే రిటైర్ అవుతాం, సెక్యూరిటీగా జాయిన్ అయితే సెక్యూరిటీగానే రిటైర్ అవుతాం. అదేవిధంగా నువ్వు ఏ ప్రొఫెషన్లో చేరినా దాంట్లో నుంచి అక్కడికే ఉంది. ఈ కెరియర్ గైడెన్స్ అనేది వాళ్ళల్లో కూడా ఒక రకమైన స్ఫూర్తి క్రియేట్ చేస్తుంది. మీరేంటంటే ఈ బిగినింగ్లో మీరు జాబ్కి చేరారు, ఏది మీరు ఇండిపెండెంట్గా ఉండటం, ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ యూ కెన్ టేక్ అనే డెసిషన్ అనేది. మంచిగా నేను ఏదో ఒక పని చేయాలి, ఇందాక అన్నట్టు పారాసైట్స్గా బ్రతకకుండా ఏ పని చేసినా పర్వాలేదు అనేది. కానీ అక్కడి నుంచి వాళ్ళు నేను ఏ విధంగా పైకి పెరగాలి అనే దాంట్లో వాళ్ళకు కూడా నేను చెప్తూ ఉంటా. మీరు ఈరోజు ఇంటర్మీడియట్తో పాస్ అయ్యి ఒక జాబ్లో చేరారు, మీరు ఇంకా చదువుకుంటే డిగ్రీ చేస్తే ఈ జాబ్లో నుంచి ముందుకెళ్ళొచ్చు. అలా ఒక స్టేజ్ బై స్టేజ్ వెళ్తే వీళ్ళకి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అదేవిధంగా న్యూ ఎంట్రీ వాళ్ళు కూడా ఇక్కడ బిగినింగ్లో జాయిన్ అయ్యి ఇంకా ముందుకెళ్ళొచ్చు. ఈ విధంగా కూడా వాళ్ళకి కౌన్సిల్ చేస్తుంటాం, క్లాసులు తీసుకుంటుంటా, ఎంపథెటిక్గా చెప్తుంటా. చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయటం లేదు. యాక్సెప్ట్ అంటే తీసుకోవటం లేదు పాజిటివ్గా. సరే నాకు ఏదో జాబ్ దొరికింది అనే ఒక కాన్సెప్ట్లో బేసిక్ నాలెడ్జ్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా జాబ్లో చేరితే చాలామంది 90% ఆఫ్ ద పీపుల్ జాబ్లో చేరితే నేను సెటిల్ అయిపోయాను, నా లైఫ్ సెటిల్ అయిపోయింది అని అనుకుంటారు. అది చాలా తప్పు. ఎవరైతే జాబ్లో చేరితే ఇది నా బిగినింగ్, నేను ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకొక లెవెల్కి వెళ్ళాలి అని ఆలోచిస్తారో ఆ ఆలోచన మనలో ఇంకా హార్డ్ వర్క్ చేయటం కానీ, ఎనాలిసిస్ చేయటం కానీ,
ఇంకా మనం నాలెడ్జ్ నేర్చుకొని అవసరమైన డిగ్రీలు తెచ్చుకొని దాని ప్రకారం మనం పైకి వెళ్తూ ఉంటాం. దెర్ ఆర్ ఇన్సిడెంట్స్. చిన్న సెక్యూరిటీ ఆఫీసర్గా కానీ చేరిన వాళ్ళు CEO అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మన దగ్గర కానిస్టేబుల్గా చేస్తుండి కానీ టికెట్ కలెక్టర్ కానీ మనం పేపర్లో చూసి ఉంటాం. IAS ఆఫీసర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. రైట్. అంటే అతను ఆ రోజు కానిస్టేబుల్గా కానీ టికెట్ కలెక్టర్గా కానీ చేరకుండా లైఫ్ లేదు, ఆ రోజు అవసరం ఉంది. దాన్ని జాబ్లో చేరింది బిగినింగ్ అని అనుకుంటే అతను ఇవన్నీ ఆలోచించుకొని చదువుకొని ఆ లెవెల్కి తీసుకెళ్తాడు. ఇంకోటి నేను రీసెంట్గా కపుల్ ఆఫ్ మంత్స్ మార్చిలోనో ఏప్రిల్లోనో చూశాను అనమాట. చాలా అంటే పర్టికల్ ప్రౌడ్ ఫీలింగ్. ఇది కామినేని హాస్పిటల్ నుంచి కిమ్స్ హాస్పిటల్కి హార్ట్ ట్రాన్స్పోర్టేషన్ అయింది, డోనర్ హార్ట్. అది అసలు జనరల్గా అసలు ఒక హార్ట్ని డోనర్ హార్ట్ని తీసిన తర్వాత ఇంకొక పర్సన్కి అది పెట్టే వరకు అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? అది కూడా మెట్రోలో ట్రావెల్ చేసినట్టుంది అది. ఇప్పుడు మనం బేసిక్గా ఏంటంటే ఈ ఆర్గాన్స్ని తీసినప్పుడు దే ఆర్ అలైవ్. మనం ఈ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేయాలి, మళ్ళీ తీసుకెళ్ళి రీప్లేస్మెంట్ చేసేదాకా. ప్రొటెక్ట్ చేయాలంటే మెయిన్గా మన ఆర్గాన్స్ అన్ని ప్రొటెక్ట్ చేయాలి అని అంటే మనకి బ్లడ్ సప్లై వల్లనే ప్రొటెక్ట్ అవుద్ది. రైట్. ఆ బ్లడ్ సప్లైలోనే న్యూట్రియంట్స్, ఫుడ్ అన్నీ వస్తాయి అన్నమాట ప్రతి ఆర్గాన్కి. ఇక్కడ మనం డిస్కనెక్ట్ చేసిన తర్వాత బ్లడ్ సప్లై అంటూ ఏముండదు. దాన్ని ఏం చేస్తామంటే మనం హార్ట్ని కానీ ఏ ఆర్గాన్ అయినా మనం కనుక -డిగ్రీల్లో కనుక ఫ్రీజ్ చేస్తే అప్పుడు అది డ్యామేజ్ కాదు. సో అందుకనే మనం ఎవరైనా ఒకరు చనిపోయి మన మంచు కొండల్లో పడ్డారనుకో, వాళ్ళకి ప్రాణం పోయిందని అనుకుంటాం కానీ ప్రాణం మళ్ళీ తీసుకొస్తే బతుకుతారు. ఈవెన్ టుడే చాలామంది మనకు ఎవరైనా హాస్పిటల్కి వచ్చి ఇమీడియట్గా కార్డియక్ అరెస్ట్ అయ్యి ఒక 10 minutes ఉంటే వాళ్ళకి బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోతే వాళ్ళ బాడీని అంతా మనం బాగా కూల్ చేస్తాం ఒక 2-3 days. బాగా కూల్ చేసిన తర్వాత ఒక్కోసారి ఈ ఏదైతే ఫర్దర్గా డ్యామేజ్ అయిన ఆర్గాన్స్ రికవర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటాయి. అలా చాలామంది రికవర్ అవుతాయి. అందులో ఇప్పుడు మేము చిన్నపిల్లలకి మేము ఫస్ట్ చేసేటప్పుడు, ఇప్పుడంటే ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి, అప్పుడు కూడా బాడీని 18 degrees కూల్ చేసేవాళ్ళం, హార్ట్ని 4 degrees పెట్టేవాళ్ళం. హార్ట్ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా హార్ట్ని బ్లడ్ సప్లై లేకుండా చేస్తాం అన్నమాట. అప్పుడు అది ప్రొటెక్ట్ అవ్వాలి అని అంటే ఆ -డిగ్రీలోకి వెళ్తే తప్ప ప్రొటెక్ట్ కాదు. సో మళ్ళా టెంపరేచర్ రాగానే అప్పుడు బ్లడ్ సప్లై వెళ్ళంగానే మళ్ళీ హార్ట్ నార్మల్గా పనిచేస్తుంది. కానీ దాన్ని అంత ఈజీగా మెట్రోలో కాదు, దానికి ఏంటంటే గ్రీన్ ఛానల్ అని గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంది. ఓకే. మనం ఏదైనా ఇలా ఒక ఆర్గాన్ వస్తుంది అని అంటే ఇది ఇక్కడి నుంచే కాదు, మనం ఒక్కోసారి అవుట్ సైడ్ స్టేషన్స్ కూడా తెస్తాం. బెంగళూరు నుంచి లేకపోతే వైజాగ్ నుంచి వేరే వేరే స్టేట్స్లో కూడా వాటికి లైఫ్ అనేది ఒక 3-4 hours ఉంటుంది అనమాట. ఓకే. ఈ కూల్ చేసి పెడితే అప్పుడు దాకా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. దానికి ఏంటంటే మనం ఇప్పుడు మనం CM గారు PM గారు వెళ్తున్నప్పుడు ఎలా క్లీన్గా ఉంటుందో గ్రీన్ ఛానల్ అంటే అలా ఉంటుంది. ఎయిర్పోర్ట్కి హాస్పిటల్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళినా టోటల్ గ్రీన్ ఛానల్ 120-130 kilometers స్పీడ్లో ఆర్గాన్ని తీసుకొని వచ్చేస్తారు. ఫ్లైట్ కూడా మనకు టైంకి ఉంది అని అన్నప్పుడు ఆ లెవెల్ చేసి మనం ఆర్గాన్ రిట్రీవ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడికి రాగానే మరలా ఇమీడియట్గా ఎయిర్క్రాఫ్ట్ నుంచి మనం తీసుకొని అక్కడి నుంచే గ్రీన్ ఛానల్ వచ్చేస్తుంది. వాళ్ళు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారు. దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ బై ద గవర్నమెంట్. ఒక్కోసారి మనకి కమర్షియల్ ఫ్లైట్స్ దొరకనప్పుడు ఆర్గాన్స్ వేస్ట్ కావని చార్టర్డ్ ఫ్లైట్స్లో పోయి తెచ్చుకుంటాం. ఆ చార్టర్డ్ ఫ్లైట్స్లో తెచ్చుకుంటే మనకి ఎక్కడ ఆర్గాన్ ఉంటే అక్కడ మనకు చాలా టైం సేవ్ అవుద్ది. అలాంటి టైంలో మనం ఇప్పుడు బేగంపేటకు వస్తే హాస్పిటల్కి ఇంకా చాలా దగ్గరగా ఉంటుంది, ఆడ ఒక 30-40 minutes సేవ్ చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడా దాన్ని గ్రీన్ ఛానల్ అనేది గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంది. అంటే మీరు అంటుంటే ఒకటి చిన్న వీడియో గుర్తొస్తుంది. రీసెంట్గా ఒక డాక్టర్ వీడియో చూసాను సార్. అంటే అగైన్ ఐ వాంటెడ్ టు టేక్ యువర్ అడ్వైస్ అన్నట్టు అసలు ఏంటి రియల్ సిచ్యువేషన్ ఎట్లుంది అని. ఆ డాక్టర్ మాట్లాడుతూ మెడికల్ ఆర్ డాక్టర్ ఎంతూజియాస్ట్స్ ఎవరైతే ఉన్నారో అంటే చదువుదాం అనుకుంటున్న వాళ్ళకి చిన్న విజ్ఞప్తి, మీరు కష్టపడి MBBS కంప్లీట్ చేసిన తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోగానే మీకు ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ యాజ్ అ డాక్టర్ ఆర్ అంటే మీ MBBS కంప్లీట్ అయిన తర్వాత 30,000 శాలరీ ఉంటుంది, 35,000 శాలరీ ఉంటుంది, తర్వాత 60,000, తర్వాత 70,000 అట్లా పెరుగుతూ ఉంటుంది. అంతేగాని ఎక్కువ ఆశపడి రాకండి అదేదని చెప్పి సంథింగ్ ఈ ట్రైస్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ అడ్వైస్ టు ది యంగ్స్టర్స్. కింద కమెంట్స్ చూశాను అనమాట.
నువ్వేంటి డాక్టర్ అయ్యి ఉండి డబ్బుల గురించి మాట్లాడుతున్నావు, సోషల్ సర్వీస్ చేయాలి కదా నువ్వు డబ్బుల గురించి అంటే అగైన్ మిక్స్డ్ ఒపీనియన్స్ ఉండే, కానీ కొన్ని కమెంట్స్ ఆయన తిరుగుతూ ఉన్నాయి అనమాట డాక్టర్ని. ఆయన చెప్పాలనుకుందేమో స్టూడెంట్స్ కోసము, వీళ్ళు చూసి అట్లా పెట్టేసరికి ఓకే అసలు జనరల్గా డాక్టర్స్ ఏం ఆలోచిస్తారు దీని గురించి, బికాజ్ డబ్బు ఈజ్ ఇన్ఎవిటబుల్, అంటే డబ్బు వద్దు అనేది అయితే ఉండలేరు ఎవరైనా, ఏ బిజినెస్ చేసినా అయితే డబ్బులు అయితే కావాల్సిందే మనకి. సో హౌ డూ యూ టేక్ దిస్ సార్ యాక్చువల్లీ, అండ్ హౌ షుడ్ యంగ్స్టర్స్ హూ ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ థింక్ అబౌట్ ఇట్? మనకి ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షను, ఫైనాన్షియల్ సాటిస్ఫాక్షన్, రైట్, ఈ రెండింటి కొరకే మనం అంతే సార్. మెయిన్గా తల్లిదండ్రులు పిల్లల్ని చదువుకు పంపాలన్నప్పుడు వాళ్ళు చూసేది ఏంటంటే తల్లిదండ్రుల కన్నా వాళ్ళ పిల్లలు చాలా హ్యాపీగా మంచిగా బ్రతకాలి, మేం బ్రతికిన బ్రతుకు కన్నా నా పిల్లలు ఎక్కువ బెటర్గా బతకాలి అనే కోరికతో పంపుతారు ఏ కోర్సుకు పంపినా. కానీ చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఇందాక నేను చెప్పా కదా, సర్వీస్ చేస్తే వచ్చే రెస్పెక్ట్ రైట్ ఇంకా దేంట్లో రాదు, ఎంత డబ్బు సంపాదించినా రాదు, ఎంత డబ్బు ఉన్నా కూడా రాదు. అందుకని చాలామంది డాక్టర్ ఫీల్డ్కి పెడతారు. రైట్, ఈ రెండిట్లో కూడా ఎవరు బాగా సక్సెస్ అవుతారు అని అంటే ఎవరైతే ప్యాషన్తో ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యి అదే ప్యాషన్తో కనుక కంటిన్యూ చేస్తే లైఫ్ లాంగ్ వాళ్ళు పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతారు. మనీ అనేది ఇట్స్ ఎ బై ప్రోడక్ట్. రైట్, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అందరికీ అర్థమయ్యేటట్టు యంగ్ పీపుల్కి చెప్పాలంటే, లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను అనుకో, వాళ్ళిద్దరి మధ్య గొడవలు వస్తే బయటికి ఏం రావు. అదే అరేంజ్ చేసామనుకో, చిన్న చిన్న గొడవకు వచ్చి తల్లిదండ్రుల మీద కూర్చొని నా ప్రాణాన్ని నాశనం చేసేసావు, చూడు ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చి నాకు కట్టావు అంటారు. అదేవిధంగా చదువులో కూడా ప్యాషన్ అనేది నీకు నచ్చితే నువ్వు 24/7 కష్టపడతావు. కష్టం అని నువ్వు అనుకో, చాలా హ్యాపీగా నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఈరోజు ప్రతి ఒక్కరూ మన భారతదేశంలో ఈరోజు ఇంకా ఒక 10 లక్షల మంది డాక్టర్లు వచ్చినా కూడా స్కోప్ ఉంది. కానీ ఎందుకు అని అంటే ఆ స్కోప్ని వీళ్ళు అన్యత్ చేయలేదని అంటే, వీళ్ళందరూ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నేను సిటీలోనే ఉండాలా, మెట్రోలోనే ఉండాలి, ఆ మెట్రోలో ఉంటేనే నాకు నా పిల్లలకి ఇది అనేది ఒక రాంగ్ నోషన్ మైండ్లో పడిపోయింది. దానివల్ల ఇక్కడ అందరూ ఇక్కడే ఉండి ఇక్కడ పని ఉన్నా లేకపోయినా, డబ్బు సంపాదించకపోయినా, వర్క్ ఉన్నా లేకపోయినా ఇక్కడే ఉంటున్నారు. డాక్టర్స్ అందరూ ఇక్కడ మిగిలిపోతే అక్కడ రూరల్ ఏరియాస్లో లేవు. అది రూరల్ ఏరియా అని మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. టైర్ 2, టైర్ 3 అనుకుందాం. ఎక్కడైనా కూడా వాళ్ళకి రెస్పెక్ట్ అక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కన్నా రెస్పెక్ట్ ఉంటుంది, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, సోషల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, సోషల్ లైఫ్ ఉంటుంది, దాంతోపాటు కంఫర్టబుల్ ఫైనాన్షియల్ ఎర్నింగ్ కూడా ఉంటుంది. సార్ ఇట్లా అనుకోవచ్చు సార్, హైదరాబాద్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మెట్రో సిటీస్ అంటే హైదరాబాద్లో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక స్పెషలైజేషన్కి చాలా మంది డాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ శాలరీస్ తక్కువ ఉంటాయి, అక్కడ ఎక్కువ ఉంటాయి అనుకోవచ్చా? అందులో డౌటే లేదు. అవునా? ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా మీకు? ఇక్కడ కార్డియాలజిస్ట్ నేను తీసుకోవాలంటే నాకు 1.5 lakh దొరుకుతారు ఇక్కడ హైదరాబాద్. అదే నేను డిస్ట్రిక్ట్స్లో తీసుకోవాలంటే నాకు 4-5 లక్షలు ఇవ్వాలి. అవునా? అదే నేను ఇంకా మెడికల్ కాలేజీ రిమోట్ దానికి వెళ్తే ఇంకా 6-7 లక్షలు ఇవ్వాలి. అలా ఇస్తే కానీ రారు వాళ్ళకి అక్కడ. అసలు ఇంత డిస్పారిటీ పేలో అంటే బికాస్ ఆఫ్ ద డిమాండ్. ఓ నైస్. ఓకే. సో ఇక్కడ ఈ అన్నిటి వల్ల ఇంకొక రకంగా చూస్తే హైదరాబాద్లో 1.5 lakh వస్తే వాళ్ళకి 2,000 కూడా మిగలదు. ఖర్చులు చాలా ఎక్కువ. ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. అదే డిస్ట్రిక్ట్స్లో 5-6 లక్షలు వస్తే 50,000 లక్ష కన్నా ఎక్కువ ఖర్చు ఉండదు. హౌస్ రెంట్ తక్కువ, ఫుడ్ ఖర్చు తక్కువ, అదే కదా, తిరిగేదానికి ప్లేస్ లేదు, ఎక్కడికి పోయినా 2 కిలోమీటర్లు, ఇక్కడ ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా 30 కిలోమీటర్లు. సో ఇవన్నీ అర్థం చేసుకొని ఇది ఓపెన్ ఫ్యాక్ట్ అన్నప్పుడు డాక్టర్స్కి ఎందుకు ఆ మోటివేషన్ రావట్లేదు అంటారు సార్? అంటే వాట్ ఈస్ యువర్ వ్యూ? అంటే డాక్టర్స్లో ఎవరిని అడిగినా కూడా వాళ్ళు చెప్పే 2 కారణాలు. ఒకటి, మా స్పౌస్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. సెకండ్, ఎందుకు మీ స్పౌస్ అని అంటే తన గురించి కాకుండా నా పిల్లలకి ఎడ్యుకేషన్ లేదు. సో నేను అందరికి చెప్తుంటా, నువ్వు ఎక్కడ చదివి వచ్చావు, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు,
అంటే నువ్వు నీకన్నా బెటర్గా నీ పిల్లల్ని చదివించే కెపాసిటీ కానీ ఇంకా ఎదగగలిగే ఉందా అని అంటే అది లేదు. ఈరోజు స్టాటిస్టిక్స్ తీసుకోండి, ఎడ్యుకేషన్లో పాస్ రేట్ కానీ మంచి ర్యాంక్ కానీ డిస్ట్రిక్ట్స్లో వచ్చినంత అర్బన్ స్టూడెంట్స్కి రావటం లే. డిస్ట్రిక్ట్స్లో తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఉన్న స్టూడెంట్స్ మీరు పేపర్లో చూస్తుంటారు పాస్ రేటు. ఆ పాస్ రేట్ చూస్తే అక్కడే ఎక్కువ, తర్వాత అక్కడ ఎక్కువ సక్సెస్ రేట్ ఆఫ్ పీపుల్ ప్రొఫెషన్లో షైన్ అయ్యేదానికి ఎక్కువ పర్సంటేజ్ అక్కడి నుంచి, రైట్, తక్కువ పర్సంటేజ్ హైదరాబాద్ నుంచి, ఐ మీన్ అర్బన్. రైట్. ఎందుకు అని అంటే వీళ్ళకి డీవియేషన్ చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత వీళ్ళకి నీడ్ లేదు, వీళ్ళకి ఆల్రెడీ ఫైర్ లేదు. అక్కడ వాళ్ళకి నేను ఇది చేయకపోతే నాకు లైఫ్ లేదనే ఒక ఫీలింగ్. అంటే మనందరం ఎక్కడైతే విలేజెస్ నుంచి వచ్చామో వాళ్ళకి అది లేదు. ఆ పర్సంటేజ్ అర్బన్లో చాలా తక్కువ, టైర్ 2 టైర్ 3లో చాలా ఎక్కువ. ఇప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసేంత వరకు కొంతమంది సీట్లు ఉంటారో లేకపోతే డొనేషన్లు కడతారు. ఆల్మోస్ట్ 25-30 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు అదే 30-40 వేల శాలరీస్ వస్తాయి. అది ఎన్నేళ్ళు కట్టుకుంటే ఆ అప్పు తీరుతుంది, లేకపోతే అంత అమౌంట్ తీరుతుంది, అంటే అట్లా ఆలోచించుండే నేను. బట్ వెన్ యూఆర్ మెన్షనింగ్ ఆపర్చునిటీస్ని ప్రాపర్గా చూస్ చేసుకోవడము, కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయటికి రావడం మేక్ సెన్స్ అబ్సల్యూట్లీ. అండ్ నేను కూడా మొన్న ఎక్కడో ఏదో వీడియో చూసాను అనమాట. మెడిసిన్ సీట్ కనుక వచ్చిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు షిఫ్ట్ ది ప్రొఫెషన్, వదిలేసి మెడికల్ సీట్ కంప్లీట్ చేయను బయటకి వచ్చేస్తా అంటే పెనాల్టీ కట్టి మరి బయటికి రావాలనేది ఏదో వీడియో చూసాను. నాట్ షూర్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్. ఆ వీడియోలో అయితే 30 lakhs పెనాల్టీ కట్టిన తర్వాత కాంపిటీషన్లా కట్టి మెడికల్ బోర్డ్కి యూపీలో అనుకుంటా కేసు కూడా అయింది దాని గురించి. సో ఇంత టఫ్ ఉన్న ప్రొఫెషన్ కదా ఇది, స్టడీస్ దాంట్లో యంగ్స్టర్స్ ఎవరైతే హూ ఆర్ పర్సూయింగ్ దేర్, మా సిస్టర్ కూడా యాక్చువల్లీ షీస్ పర్సూయింగ్ హర్ మెడిసిన్. సో వాళ్ళని కనుక చూస్తున్నారు పాడ్కాస్ట్ అంటే, వన్ స్ట్రైట్ అడ్వైస్, హౌ డు యూ నీడ్ టు ప్లాన్ యువర్ స్టడీస్ కానీ లేకపోతే ఎలా ఉండాలి అనేది? ఇప్పుడు దీనికి బేసిక్గా ఏంటంటే ఈ టెన్షన్ ఇది అని నేను ఏదో 2 years చేసి వచ్చేస్తాను నుంచి కాదన్నప్పుడు, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు కనుక నువ్వు ఇనిషియల్గానే అనాలిసిస్ చేసుకొని అబ్జర్వర్షిప్ ఇంటర్న్షిప్ చేసుకొని ఉంటే ఈ ప్రాబ్లం రాదు. రెండోది ఏంటంటే ఒకవేళ సీటు డబ్బులు కట్టి పోవాలంటే గవర్నమెంట్ సైడ్ నుంచి చూస్తే ఒక సీటు గవర్నమెంట్ కానీ పబ్లిక్ సైడ్ కానీ ఒక సీటు చేరిన తర్వాత ఆ సీటు ఖాళీ అయిపోతే ఒక మనిషికి నువ్వు ఆపర్చునిటీని పోగొట్టినట్టు. రైట్. కాబట్టి గవర్నమెంట్ అయినా కూడా ఈ సీటు ఇలా ఆపర్చునిటీ పోయినా ఇదే సీటుని అదే కాలేజీలో నెక్స్ట్ ఇయర్కి ఎక్స్ట్రా అన్నా ఇచ్చి కాంపెన్సేట్ చేయాలి. అలా కాకుండా వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్, ఈ సంవత్సరం 150 అంటే 150. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది కనుక ఉంటే ఎవరైనా కొంతమంది స్టూడెంట్స్ డ్రాప్ అయితే అది నెక్స్ట్ బ్యాచ్కి వచ్చేటట్టు చూసుకోవాలి. అలా చేసుకుంటే కొంచెం లేదు కాబట్టి ఇప్పుడు పెనాల్టీ కట్టి కొంతమందికి ఏంటంటే ఇప్పుడు అదే ప్రైవేట్ కాలేజెస్కి అతను చేరాడు, లేకపోతే వీళ్ళంతా కూడా ఈ ఫీజుల మీద బతుకుతుంటారు. ఇంకా ఫీజు మనకు రానప్పుడు కనీసం మనం ఈరోజు ఒక బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాం అనుకో, నేను ముందే కట్టేస్తానంటే నాకు కమిట్ అయిన 1 year వరకు నువ్వు ఇంట్రెస్ట్ కట్టి నువ్వు కావాలంటే క్లోజ్ చేసుకుంటారు. రెవెన్యూ లాస్ ఉంటుంది కాబట్టి అదే కనుక నువ్వు నెక్స్ట్ ఇయర్కి ఆ సీట్ ఇచ్చావనుకో ఇది కాంపెన్సేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు కాబట్టి కాలేజెస్ కలెక్ట్ చేస్తున్నాయంటారు అని అనుకుంటున్నా. అంతవరకు ఉందో లేదో నాకు క్లారిటీగా లేదు. అచ్చా, నాకు ఇది అర్థం కాలేదు యాక్చువల్లీ, ఎవరికి కట్టాలి, ఎందుకు కట్టాలి? బికాస్ నేను చాలా మందిని చూసాను ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ అయిపోయి వేరే దాన్ని రావడము, లేకపోతే చదివే ఆపేసిన చాలా మంది చూసాను. ఎక్కడ లేదు సడన్గా ఈ 2 డబుల్, ఒకటి ఆపర్చునిటీని మిస్ చేస్తున్నాం వేరే వాళ్ళకి, రెండోది కాలేజీకి సఫర్ అవుతుంది ఫైనాన్షియల్ లాస్. దట్ నీడ్స్ టు బి కాంపెన్సేటెడ్. దాన్ని రూల్స్లో మనం పెట్టుకోవచ్చు. ఈ కాంపెన్సేట్ చేసేదానికన్నా స్టూడెంట్ మీద బర్డన్ పడేదానికన్నా నెక్స్ట్ ఇయర్ ఇంకో సీట్ ఇచ్చారనుకో వాళ్ళు బెటర్గా ఉంటారు, ఇంకో స్టూడెంట్కి ఆపర్చునిటీ కూడా వస్తుంది. వాళ్ళ స్టూడెంట్స్ మీద కూడా కంప్లీట్లీ ప్రెషర్ లేకుండా ఉంటుంది, కొంచెం ఫ్రీ హ్యాండ్ దొరుకుతుంది. సో నేను మీరు మెడికల్ కాన్ఫరెన్సెస్లో కానీ లేకపోతే కాలేజ్ ఈవెంట్స్లో వాటిలో మాట్లాడిన వీడియోస్ కొన్ని చూసాను అనమాట, ద వే యూ కౌన్సిల్ స్టూడెంట్స్. దాని గురించి ఐ వాంటెడ్ టు టేక్ యువర్ అడ్వైస్ ఫర్ ది యంగ్స్టర్స్ హు ఆర్ వాచింగ్ దిస్. నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివితే అరౌండ్ 1.5 నుంచి 1.7 crores ఆఫ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఆర్ గెటింగ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్. అది మెడికల్ ఫీల్డే కానివ్వచ్చు, ఇంజనీరింగ్ ఫీల్డే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. దాంట్లో అగైన్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 40-45% వాళ్ళకి మాత్రమే జాబ్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. అది 10,000 శాలరీ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 50 లక్షల రూపాయలు కూడా ఉండొచ్చు. యావరేజ్గా చూసుకున్నా కూడా 40-45% ఆఫ్ పీపుల్కి వస్తున్నాయి. మిగిలిన వాళ్ళకి ఇందాక మీరు అన్నట్టు స్కిల్ టాపిక్ వచ్చింది కాబట్టి
స్కిల్ డెఫిషియన్సీ ఉండొచ్చు, లేకపోతే దే నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై దర్ కోర్ ప్యాషన్ అనొచ్చు. సో ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ టు టాక్ టు దెమ్ డైరెక్ట్లీ, అంటే వాళ్ళకి చెప్తున్నాను అనుకుంటే, సో హౌ డు దే నీడ్ టు అండర్స్టాండ్ ఆర్ ఐడెంటిఫై దర్ స్కిల్ సెట్? అసలు స్కిల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించాల్సిన పద్ధతి ఏంటి? ఇప్పుడు మోర్ దాన్ స్కిల్ కన్నా దీనికి ముందుకు వెళ్ళేటప్పుడు వాళ్ళు అందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దానికి మన వాళ్ళకి చాలామందికి అర్థం తెలీదు. ఎప్పుడైతే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది తెలిస్తే ఈ ఎవరైతే నువ్వు చెప్పిన 1.5 crore పీపుల్ ఉన్నారో వాళ్ళందరికి కూడా జాబ్స్ వస్తాయి. జాబ్స్ రాకుండా పోయే ప్రశ్నే లేదు. ఇప్పుడు దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అంటే అందరికీ ఒకటి అర్థం కావాలి, డెవలప్డ్ కంట్రీ అండ్ డెవలపింగ్ కంట్రీ. నా చిన్నప్పుడు అండర్ డెవలప్మెంట్ ఉండేది, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు కూడా అండర్ డెవలప్డే కానీ అనలేము కదా అట్లా అనాలా. సో దానికంటే ఆ డెవలప్డ్ కంట్రీకి డెఫినేషన్ తెలిస్తే అనాలనా లేదనేది నువ్వే డిసైడ్ చేసుకుంటావు. నా దృష్టిలో డెవలప్డ్ కంట్రీస్ అన్నీ చూస్తే కామన్గా ఉన్నది ఏంటంటే 98-99% ఆఫ్ ద పాపులేషను ప్రతి ఒక్కరూ జాబ్ చేస్తారు. అంటే దే ఆర్ ఇండిపెండెంట్ ఆన్ దేర్ ఓన్. దే ఎర్న్ దేర్ మనీ. దే స్టార్ట్ ఎర్నింగ్ మనీ ఫ్రమ్ 18 years ఆన్వర్డ్స్. డెవలపింగ్ కంట్రీలో ఏంటంటే 30-35% ఎర్న్ చేస్తారు, 65% వాళ్ళ మీద పారాసైట్స్గా ఉంటారు. ఇది ఎప్పుడైతే ఇలా ఉందో ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దానికి మీనింగ్ తెలియదు. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే మీనింగ్ తెలిస్తే అందరికీ జాబ్లు వస్తాయి. ఒకటి జాబ్స్ అయితే ఉన్నాయి, చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, రైట్, దానికన్నా ఎక్కువే ఉన్నారు. కానీ ఈ రెండిటికి మ్యాచ్ అవటం లేదు. ఎవరైతే ఆర్గనైజేషన్ నడిపేవాళ్ళు వాళ్ళకి చాలామంది కావాలి అని అన్నప్పుడు వాళ్ళల్లో మనకి కావాల్సిన వాళ్ళ దగ్గర ఆ నాలెడ్జ్, స్కిల్స్ లేవు, డిగ్రీలు ఉన్నాయి. దానివల్ల ఆర్గనైజేషన్ రన్ చేయలేం. అదేవిధంగా వీళ్ళు ఏమనుకుంటున్నారు, నాకు డిగ్రీ ఉంది, డిగ్రీ ఉంటే నాకు ఎందుకు జాబ్ రావటం లేదండి. ఆడ గ్యాప్ ఉంది. ఏ రోజైతే ఆ గ్యాప్ని ఫిల్ చేస్తే ఒకటి స్టూడెంట్స్ అన్నా అర్థం చేసుకొని ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలి. అది ఏ ఫీల్డ్ అయినా సరే, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, బీకామ్ కానీ, బీఏ కానీ, బీఎస్సీ కానీ. మెడిసిన్ గురించి మాట్లాడితే వాట్ షుడ్ దే డూ సార్? ఇఫ్ ఐఎమ్ మెడికల్ స్టూడెంట్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఏం చేయాలి? ఒకటి, మెడికల్ స్టూడెంట్స్ ఫస్ట్ బిగినింగ్లో ఉన్నప్పుడే అండర్ గ్రాడ్యుయేట్లో వాళ్ళు స్వాట్ అనాలిసిస్ని పట్టుకొని వాళ్ళు దేంట్లో ప్రావీణ్యత ఉంది అంటే, నేను రీసెర్చ్కి ఏమన్నా బాగా నా మైండ్ ఫిక్స్ అవుతుందా, లేకపోతే టీచింగ్కి ఏమన్నా నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నానా, బాగా టీచ్ చేయగలనా, బాగా కమ్యూనికేషన్స్ బిల్డ్ ఉన్నాయి, నేను బాగా పేషెంట్ని అనాలిసిస్ చేసుకోగలనా, వాళ్ళకున్న జబ్బుల్ని అన్ని రకాలుగా చేసి దాన్ని అనాలిసిస్ చేసి బాగా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయగలనా, లేదంటే నాకు సర్జికల్ స్కిల్స్ ఏమన్నా బెటర్గా ఉన్నాయా. ఎప్పుడైతే డిగ్రీ రాకముందు ఇవన్నీ ఐడెంటిఫై చేసిన తర్వాత నేను సర్జన్ అవ్వాలన్నా, ఫిజిషియన్ అవ్వాలన్నా, అకాడమిషియన్ అవ్వాలన్నా, మేనేజ్మెంట్లో వెళ్ళాలన్నా, లేకపోతే రీసెర్చ్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఫార్మా ఇండస్ట్రీకి పోవాలన్నా, లేకపోతే అనాలిసిస్కి పోవాలన్నా, 20 సంవత్సరాల క్రితం పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి డాక్టర్స్కి. లేదు ఓవర్సీస్కి వెళ్ళాలన్నా, అక్కడే సెటిల్ అవ్వాలన్నా, లేకపోతే అక్కడ నేర్చుకొని ఇక్కడికి రావాలన్నా, ఇవన్నీ కనుక వాళ్ళు ఈ 5 yearsలో కనుక ఒక అండర్స్టాండింగ్కి వస్తే దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు హౌస్ సర్జెన్సీ చేసేటప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటే, ఎస్ ఐఎమ్ గుడ్ అట్ ఇట్, ఐ హ్యావ్ డిసైడెడ్ ఐ వాంట్ టు డూ దిస్ అనేది దాన్ని ఫోకస్ చేసుకొని వాళ్ళు అప్పుడు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలనేది వెళ్ళొచ్చు. ఎప్పుడైతే అలా వెళ్ళినప్పుడు దానికి ఒక 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, 4 సంవత్సరాలు కావచ్చు, టైం అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ నాలెడ్జ్, స్కిల్స్ నేర్చుకోకుండా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని 1 time, 2 times, 3 times ఇచ్చి దాని తర్వాత
ఇంకేమీ లేదని చెప్పేసి ఎక్కడో ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు. అదే కనుక ఈ 3 years డే 1 నుంచి నేను చెప్పినట్టు కనుక హౌస్ ఏజెన్సీకి వచ్చినప్పటి నుంచి కనుక వాళ్ళు ప్లాన్ చేసుకుంటే 100% వాళ్ళు సెటిల్ అవుతారు. అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మీరు ఇంత యూఆర్ స్ట్రాంగ్ ప్రాపనెంట్ ఆఫ్ అంటే అఫోర్డబిలిటీ కానీ లేకపోతే లో కాస్ట్లో హెల్త్ కేర్ గురించి ఇన్సూరెన్స్ గురించి ఇంత మాట్లాడతారు. బట్ అన్ఫార్చునేట్లీ జనరల్గా మన సిటీ కల్చర్లో ఎక్కడన్నా హెల్త్ గురించి మాట్లాడుతూ హాస్పిటల్స్ గురించి టాపిక్ వస్తే కొన్ని హాస్పిటల్స్ని ఉద్దేశిస్తూ చాలా కమర్షియల్ హాస్పిటల్స్, కిమ్స్ హాస్పిటల్ చాలా కాస్ట్లీ, లేకపోతే వేరే హాస్పిటల్, ఐ డోంట్ వాంట్ టేక్ అదర్ నేమ్స్ బికాస్ మీరున్నారు కాబట్టి కిమ్స్ చెప్తున్నాను. అట్లా పేరు వస్తున్నప్పుడు అంటే మీరు విన్నర్ ఎప్పుడన్నా అట్లా కిమ్స్ గురించి? సో అలా వస్తున్నప్పుడు వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్ అండ్ వాట్ షుడ్ అ పర్సన్ హూస్ వాచింగ్ అండర్స్టాండ్ అబౌట్ ఇట్? సో బేసిక్గా ఈ కిమ్స్ అని కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ మీద చాలా నెగిటివిటీ పబ్లిక్లో ఉంది. ఉండబట్టి నేను మీకు ఇంత నాలెడ్జ్ ఇచ్చానే, ఇదంతా అక్కడి నుంచి గెయిన్ అయింది. ఎప్పుడు కూడా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఐ విల్ గో ఇన్ టు ద రూట్ కాజ్ అనాలిసిస్. ఎందుకు ఇలా కామెంట్లు చేస్తున్నారు, వాళ్ళు చేసే దాంట్లో ఎంతవరకు సత్యం ఉంది, ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంది, దాన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలా, ఇజ్ ఇట్ రియల్ అనేది. అందుకని మనం డే 1 నుంచి నేను ఎఫోర్డబుల్ అన్నా కదా. యాజ్ ఫర్ as కిమ్స్ కన్సర్న్ మిగతా హాస్పిటల్స్తో పోలిస్తే మనం 15-10% లోయెస్ట్లో ఉంటాం ప్రతి టారిఫ్లో కూడా. ఇట్స్ ఓపెన్ క్లెయిమ్. ఎవ్రీబడి నోస్ ఆల్సో, ఈవెన్ పేషెంట్లు ఆల్సో దే నో. కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇందాక చెప్పే కదా, ఒకరికి ₹1 కోటి కూడా ఖర్చు అవుద్దని. ప్రొలాంగేషన్ బట్టి, కాంప్లికేషన్ బట్టి, వాళ్ళు ఉన్న మల్టీ డిసిప్లినరీ డిసీజ్ని బట్టి పెరుగుతూ ఉంటాయి. సో ఇంకా పెరిగి ఎస్పెషల్లీ ఇంకా బాగా కాలేదనుకో, అప్పుడు ఇంకా పెయిన్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని అసలు ఇవన్నీ అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఇంత నాలెడ్జ్ నాకు వచ్చింది. ఈ హాస్పిటల్ ఖర్చు ఎంత అవుతుంది, మ్యాన్ పవర్ ఖర్చు ఎంత అవుద్ది, మెడిసిన్స్ ఖర్చు ఎంత అవుద్ది, ఇవన్నీ కూడా. ఇప్పుడు బేసిక్గా చూస్తే మనం ఈ పేషెంట్ ఎవరైనా ₹100 పే చేస్తే అందులో ₹20 డాక్టర్లకు పోద్ది, అందులో ఇంకొక ₹20-25 మందులకు పోద్ది, ఇంకొక ₹25 మిగతా వీళ్ళందరికీ పోతాయి, మన టెక్నీషియన్స్, నర్సెస్, వీళ్ళందరికీ దగ్గర 65% అక్కడికి పోతుంది. ఇంకొక 5-10% మనం చేసే ట్యాక్స్ అయితేనేమి, మనం బ్యాంకులకు తెచ్చిన ఇంట్రెస్ట్ కట్టడం అయితేనేమి, అవన్నీ కూడా ఫిజికల్ కాస్ట్ అన్నీ పోతాయి. సో ఆఖరాకి మీకు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది చూస్తే అది 6-7% ఉండదు. అంటే ₹100 చేస్తే ఈ ట్యాక్సులు కట్టడం, డిప్రిసియేషన్లు తీసేయటం, ఇవన్నీ కూడా ఎన్ని పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ మాది, ప్రతి దాంట్లో కనపడద్దు మనకి ఎంత ప్యాట్ అనేది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. అది ఒక 6-7% కన్నా ఎక్కువ ఉండదు. ఈ 6-7%తోనే మనం బ్యాంకులో తెచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాలి. ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేయాలంటే ఇంకా ముందుకు ఎక్స్పాండ్ చేయాలి. ఇవన్నీ చేసి, అందుకనే ఇది వైబిలిటీ లేనప్పుడు ఈ ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవటం, తర్వాత లిస్ట్ చేయటం, ఇది మనం సొసైటీకి ఏదో ఒకటి చేయాలి అన్నప్పుడు, మనం చేయలేనప్పుడు, నేను అదే ఒక చిన్న హాస్పిటల్ పెట్టుకొని ఉంటే నేను హ్యాపీగా ఉండేవాడిని. ఇప్పుడు ఇన్ని చేసి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం కానీ, ఇంత టెక్నాలజీ తీసుకొచ్చి మంచి క్వాలిటీ కేర్ ఇవ్వటం కానీ, ఈరోజు కిమ్స్లో చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ దట్ ఈస్ అవైలబుల్. రీసెంట్గానే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఫోకస్ అల్ట్రాసౌండ్ అని ఒక ఎక్విప్మెంట్ తెచ్చాం, ఒక 30 crores పెట్టి. అదేంటంటే ఎవరైతే ఇప్పుడు ట్రెమర్స్తో జీవితంలో ఉంటారో, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఎన్ని మందులు వాడినా కూడా దానివల్ల నయం కాకుండా ఉంటే, ప్రతి మందు వాడినప్పుడు మన బాడీలో కూడా కొంత డ్యామేజ్ చేస్తుంది ఆ మందు. అలాంటి దానికి మనం ఒక ఎక్విప్మెంట్ తెచ్చి ఇమీడియట్గా ఒక ½ an hourలో ఎంఆర్ఐలోకి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేళ్ళకే ట్రెమర్స్ టోటల్గా పోతాయి. అలాంటి ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళు ఈ ట్రెమర్స్ వల్ల బయట సొసైటీలో తిరక్క, కాఫీ తాగాలన్నా కూడా ఇలా పెన్ కూడా రాయలేరు. ఇలాంటి అందరికి తెచ్చాం. అదేవిధంగా తులసా ప్రో అని ప్రోస్టేట్ క్యాన్సర్ చేసినప్పుడు ఏంటంటే చాలా వరకు కాంప్లికేషన్స్ వస్తాయి. ఒక మన ఈ కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంటే ఫ్రీక్వెంట్గా పాస్ చేయటం, మనకు తెలియకుండానే పాస్ చేయటం, అదేవిధంగా సెక్సువల్ డిస్ఫంక్షన్ రావటం, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటి దానికి తులసా ప్రో అని తీసుకొస్తే దాంతో రోబోటిక్తో ఓన్లీ
అబ్నార్మల్ టిష్యూని డ్యామేజ్ చేస్తుంది అనమాట, అబ్లేట్ చేస్తుంది. అలాంటి టెక్నాలజీ తెచ్చాం. అదేవిధంగా గామా నైఫ్ అని ఉంది. ఈ గామా నైఫ్ ఇవన్నీ కూడా ఏంటంటే మల్టిపుల్, ఇంతకుముందు మనం క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే రేడియేషను 4 to 6 weeks ఇవ్వాలి. కానీ ఇది ఒక 1 dayలోనే టోటల్గా, అంటే 4 to 6 weeks హాస్పిటల్కి రానక్కర్లా. అలాంటి ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీని ప్రపంచంలోనే మొట్టమొదట మన దగ్గర, ఇండియాలోనే మొట్టమొదట మన దగ్గర రోబోటిక్ సర్జరీస్ 25 రోబోట్స్ కొని, దగ్గర అబ్డామినల్ రోబోట్స్ ఉంటాయి, నీకి రోబోట్స్ ఉంటాయి, అలా ప్రతిదానికి స్పైన్కి రోబోట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కొని ప్రిసిషన్ పేషెంట్కి చాలా క్వాలిటీగా ఇవ్వాలనేది ఇన్ని చేసినప్పుడు అవన్నీ కూడా ప్రతి పేషెంట్కి వాడడం, వాళ్ళ దగ్గర ఛార్జ్ కూడా చేయలేము. ఇవన్నీ కూడా మనకి బర్డన్ కింద వస్తుంటుంది. అందుకని ప్రైవేట్ ఈక్విటీ మనీ తీసుకొని లిస్టెడ్ చేసి ఎక్స్పాండ్ చేస్తున్నాం, పేషెంట్లకు కూడా బర్డన్ పడకూడదని. కానీ ఇప్పుడు ప్రైవేట్ ఈక్విటీ రాగానే డోంట్ యూ థింక్ అంటే టార్గెట్స్ పెరిగిపోయి లేకపోతే కంప్లీట్లీ కమర్షియలైజ్ ఆర్ కార్పొరేటైజ్ అయిపోతుందని? టార్గెట్లు పెరుగుతాయి అనేది ఒక మిస్నామర్. అంటే ఎందుకంటే ఐ గాట్ ఎ క్వశ్చన్ ఆల్సో. నేను ఇదివరకు గురువారెడ్డి గారితో పాడ్కాస్ట్ చేసినప్పుడు కింద కిమ్స్ సన్షైన్ కాబట్టి వాడు డైరెక్ట్ కిమ్స్ గురించి పెట్టాడు అనమాట కమెంట్లో. సో కిమ్స్లో టార్గెట్స్ ఉండవా అనే ఒక క్వశ్చన్ కనుక వస్తే వాట్ యు ఆన్సర్ ప్లీజ్? ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఈ ప్రైవేట్ ఈక్విటీ పెట్టేవాళ్ళు ఎప్పుడు కూడా పెట్టిన తర్వాత నిద్ర మేల్కోరేవాళ్ళు, పెట్టక ముందే స్టడీ చేస్తారు. ఎప్పుడు కూడా ఈరోజు నేను హాస్పిటల్ పెడతానంటే వాళ్ళు వచ్చి పెట్టమంటే పెట్టరు. రైట్. మనం ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నడిపి మన గ్రోత్ ఎలా ఉందో చూసి, ఇదే గ్రోత్ కంటిన్యూ అయితే నేను ఎక్కడికి పెడితే నేను డబ్బులు చేసుకోగలనా లేదనే ఉద్దేశంతో పెడతారు. రైట్. వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వేదో టార్గెట్లు ఇచ్చి నువ్వు అది చేయాలి ఇది చేయాలి అని అంటే ఎవడు వినడు కూడా, వాళ్ళ దగ్గర తీసుకొని కూడా తీసుకోరు. వాళ్ళు న్యాచురల్ హిస్టరీ చూసి ఈ విధంగా ఉంది, మనం ఈ కంపెనీలో పెడితే మనకు వస్తుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని హాస్పిటల్స్లో పెట్టమన్నా పెట్టరు. ఏదన్నా ఉంటే నువ్వు న్యాచురల్ హిస్టరీ నాకు ఈ విధంగా చూపెట్టావు, ఒక్కోసారి వాళ్ళకి డౌట్ ఉంటుంది, వీళ్ళు కరెక్ట్గా చూపిస్తున్నారా లేకపోతే ఆర్టిఫిషియల్గా చూపిస్తున్నారా. నువ్వు ఈ గ్రోత్ చూపించావు, ఇదే గ్రోత్ కనుక నెక్స్ట్ 4 years నువ్వు కనుక అచీవ్ చేయకపోతే నీకున్న షేర్లో నేను కొన్ని తీసేసుకుంటాను అంటాడు. ఎందుకంటే నేను పబ్లిక్ మనీ పెట్టాను. సో అందుకని వీళ్ళు భరోసా ఇచ్చి కొంతమంది తీసుకొని దెబ్బతిన్నోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అవన్నీ ఒక మిస్నామర్. ఏదో ప్రెషర్ వల్ల మనం పెట్టి టార్గెట్లు పెట్టాలనేది, ఆ టార్గెట్లు అనేది ఎవరికి కూడా ఉండదు. ఈరోజు కిమ్స్లో దానికి నేను ఏ విధంగా నీకు చెప్పగలనంటే, మన కిమ్స్లో ఉన్న డాక్టర్లు ఫస్ట్లో మాతో జాయిన్ అయిన వాళ్ళు 2004లో వాళ్ళందరూ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. అలా ప్రెషర్ ఉంటే వాళ్ళు ఉండరు, ఒక కంఫర్ట్ జోను. రైట్. అదే కాకుండా మధ్యలో కిమ్స్లో వచ్చే శాలరీతో పోలిస్తే డబుల్ ద శాలరీ ఇస్తామని ఆఫర్లు ఉన్నాయి. ఓకే. అయినా కూడా వాళ్ళు వెళ్ళ కోచింగ్. సో ఎందుకనంటే వాళ్ళకున్న క్వాలిటీ, మనం డాక్టర్లకు ఏం కావాలి, మంచి పేషెంట్ బ్యాంక్ ఉండాలి. ఆ పేషెంట్ బ్యాంక్ ఎప్పుడు వస్తారు, మంచి టెక్నాలజీ ఉండాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఎఫోర్డబిలిటీ ఉండాలి. రైట్. ఖర్చు తక్కువగా ఉందనే ఫీలింగ్ ఉంటే పేషెంట్లు మన దగ్గరికి వస్తారు. దాన్ని తేవాలంటే మంచి డాక్టర్లు తేవాలి. డాక్టర్లు తేవాలంటే వాళ్ళకి ఏం కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, టెక్నాలజీ కావాలి, వాళ్ళకి కూడా ఎఫోర్డబిలిటీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి మనం ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాం అంటే పేషెంట్లు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. రైట్. వాళ్ళకి కూడా వాల్యూమ్ తగ్గిపోద్ది. అందుకని ఎన్ని కంఫర్ట్ ఉండి మంచి రీసెర్చ్ చేస్తాం, మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం, డిఎన్బి స్టూడెంట్స్ ఉంటారు, ఇవన్నీ ఉండబట్టి పేషెంట్, మనం డాక్టర్లు మంచి మంచి టాలెంట్ని అట్రాక్ట్ చేయగలం. రైట్. సార్, మీ ఇన్స్టిట్యూట్స్లో ఆఫ్ఘనిస్తాన్లో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెసిలిటీ, అది కూడా ఇనీషియల్ డేస్లోనే పెట్టారు అని చెప్పి విన్నాను. వాట్ ఈస్ దాట్ స్టోరీ సార్? సో అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు? వాట్ ఈస్ బిహైండ్ స్టోరీ? బేసిక్గా ఏంటంటే ఎంటైర్ ఫ్యామిలీ ఏదైతే మనం సర్వీస్ చేస్తే మంచిగా పేరు తెచ్చుకోవాలన్నది, మా ఫ్యామిలీలో మేము 5 people, 3 brothers, 2 sisters. మా మదరు ఇది బాగా మమ్మల్ని ఇంబైబ్ చేసి పెట్టింది. 10 మందికి పెడితే నీకు ఉంటుంది, నువ్వు ఒక్కడే తింటే నువ్వు ఏం చేయలేవు అని. సో ఆ కాన్సెప్ట్ మా బ్రదర్స్ ఇద్దరు కాంట్రాక్ట్స్ చేసేవాళ్ళు. ఓకే. కాంట్రాక్ట్స్ చేస్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళి కాంట్రాక్ట్స్ చేసేవాళ్ళు. అప్పుడు చేసినప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో హెల్త్కి ఏదైనా ఒక ఎంఆర్ఐ కానీ సిటీ కానీ కావాలన్నా కూడా ఢిల్లీకి రావాలా, ఆ కంట్రీలో లేదు. అంత బ్యాడ్ స్టేజ్లో ఉండింది హెల్త్ కేర్. అప్పుడు మనం ఇక్కడ హాస్పిటల్స్ పెట్టున్నాం కాబట్టి మా బ్రదర్ వాళ్ళు వచ్చి
వాళ్ళని కొంతమంది అప్రోచ్ అయ్యారు అక్కడ. వస్తే అప్పుడు మన దగ్గరికి వస్తే మా అందరం కలిసి సరే ముందు ఇనిషియల్గా ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ పెడదాం అని అనుకున్నాం. అప్పుడు కూడా ఏంటంటే వారానికి ఒకటే ఫ్లైట్ ఉండేది ఢిల్లీకి, అక్కడి నుంచి ఎవ్రీడే ఉండేది కాదు. సో వాళ్ళు మా బ్రదర్స్ అక్కడ కాంట్రాక్ట్స్ చేసేవాళ్ళు. ఈ అమెరికన్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసిన కాంట్రాక్ట్స్ కొంచెం ప్రాఫిట్స్ బాగానే వచ్చాయి. సరే ఆ కంట్రీకి మనం హెల్త్ కేర్లో ఉన్నాం కదా అని చెప్పి వీ వాంట్ టు గివ్ సంథింగ్ బ్యాక్ అని అక్కడ లోకల్ డాక్టర్తో కలిసి ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టాం. పెట్టి దాని తర్వాత డెవలప్ చేద్దాం హాస్పిటల్స్ అయ్యి అని కూడా. అది పెట్టిన తర్వాత ఈ బాగా దాంట్లో ఇనిషియల్గా కొన్ని ప్రాబ్లమ్స్, ఎందుకంటే వీక్లీ ఒకరోజే ఫ్లైట్ ఉండబట్టి ఇక్కడి నుంచే రేడియాలజిస్ట్ని తీసుకెళ్ళటం, అక్కడ కొంతమందిని ఉంచటం, ఇవన్నీ తెలిసిన టెక్నీషియన్ని, పారామెడిక్స్ని ఇవన్నీ ట్రైన్ చేసి కన్విన్స్ చేసి తీసుకెళ్ళి పెట్టాం. ఒక 2-3 ఇయర్స్ అయిన తర్వాత బాగా జరిగింది. అది జరిగిన తర్వాత అక్కడ లోకల్గా ఉన్న డాక్టర్లు కానీ ఈ మనతో పార్ట్నర్ అయిన వాళ్ళు కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. తర్వాత ఆ కంట్రీ కూడా బాగా డెవలప్ అయ్యి ఎవ్రీడే ఫ్లైట్స్ ఉండటం, ఇక్కడికి రావటం, ఇవన్నీ చేయటం ఉంటే సరే మనం అనుకున్న కాన్సెప్ట్ వాళ్ళకి ఏదో ఒకటి హెల్త్ కేర్ ఇవ్వాలన్నాం. ఆ తర్వాత మనం పెట్టిన తర్వాత వితిన్ 5 to 10 ఇయర్స్లో నంబర్ ఆఫ్ బెడ్స్ వచ్చేసాయి, మంచి హాస్పిటల్స్ వచ్చాయి, మంచి డయాగ్నోస్టిక్స్. ఇది 2007లో స్టార్ట్ చేసి 8లో. సో తర్వాత బై 14కి దాన్ని క్లోజ్ చేసేసాం. ఇంకేం పెద్ద అవసరం లేదు అని చెప్పి అతనికి అమ్మేసాం అనమాట. అక్కడ ఇకోసిస్టమ్ పెరిగిపోయింది. సో ఇజ్ ఏ సార్ట్ ఆఫ్ ఏ CSR యాక్టివిటీ ఫర్ దెమ్. సో డెవలప్ చేసాం. కంట్రీ కూడా బాగా హెల్త్ కేర్లో బిల్డ్ అయింది. కొంతమంది డాక్టర్ని ఇక్కడికి తీసుకొచ్చి మనం ట్రైన్ చేసి పంపించాం. సో ఆ విధంగా ఆఫ్ఘనిస్తాన్లో వచ్చింది. అమేజింగ్ సార్. మీ కెరియర్లో 10s of thousands సర్జరీస్ చేశారు మీరు. అండ్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్ వైల్ మీ జర్నీ మొత్తంలో ఈ కేసు నేను మర్చిపోలేను అనే కేసు ఏదైనా ఉందా సార్? మీదైనా కావచ్చు, హాస్పిటల్లో ఉన్న కేసు అయినా కావచ్చు. నేను యాజ్ ఎ సర్జన్గా ఉన్నప్పుడు చాలామందికి పిల్లలకి మనం సర్జరీలు చేసేవాళ్ళం. చిన్న చిన్న పిల్లలకి 3 నెలలు 6 నెలల పిల్లలకు కూడా హార్ట్ జబ్బులు ఉండేవి. వాళ్ళందరికీ 1990sలో చేసినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు సార్ మీరు యూరోప్లో ఇక్కడ ఓకే, వాళ్ళందరూ బాగా ఎదిగి మంచిగా చదువుకొని మంచి పోస్టులోకి వచ్చి అప్పుడప్పుడు ఏదో చెకప్ చేసుకుందాం, లేదనుకుంటే అరే నాకు ఈ డాక్టర్ గారి లైఫ్ వల్ల నేను ఇలా ఉన్నాను కదా, వచ్చి ఒకసారి కనపడిపోదామని చాలామంది వస్తారు. అది చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. రైట్. ఒకసారి నేను భాస్కర మెడికల్ కాలేజీకి వాళ్ళు గెస్ట్గా పిలిస్తే వెళ్ళాను. అక్కడ ఒక స్టూడెంట్ వచ్చాడు, సార్ నేను మీ చేత మహావీర్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నాను, మెడిసిన్ చేస్తున్నాను ఇక్కడ అని. సో దానికన్నా కొంతమంది పేషెంట్లు చాలా దగ్గర తిరుగుతారు. తిరిగి వాళ్ళందరూ రిఫ్యూజ్ చేసి ఇంకా నిన్నేం చేయలేమన్నప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆపరేషన్ సక్సెస్గా ఛాలెంజ్గా తీసుకొని సక్సెస్ చేసి పంపించినప్పుడు వాళ్ళు ఒక 10-15 ఇయర్స్ బ్రతికి మళ్ళా వచ్చి, సార్ మీరు అనేవాళ్ళు లేకపోతే అసలు నేను ఆపరేషన్ అండర్ అయ్యి ఉండేవాడిని కాదు, నా ఫ్యామిలీకి అంతా నేను ఇప్పుడు ఈరోజు సపోర్టివ్గా ఉన్నాను, ఎంతో బాగుందనేది. కొన్నిసార్లు అది నా పర్సనల్ ప్రొఫెషన్గా చేసినప్పుడు, ఒక్కోసారి నేను ఎంటర్ప్రెన్యూర్ జర్నీకి వచ్చి హాస్పిటల్స్ పెట్టినప్పుడు చాలామంది యంగ్ పీపుల్, సార్ ఇంక మా దగ్గర డబ్బులు లేవు, డాక్టర్లు ఏమో మరి గ్యారంటీ ఇవ్వటం లేదు, మేము తీసుకెళ్తాం లేదు వేరే హాస్పిటల్కి పోతాం అన్నప్పుడు, డబ్బులు ఏదైనా కదా మీరు వెళ్తున్నారు, యంగ్ ఫెలో ఉన్నాడు, ఏమాత్రమైనా కొంత ట్రై చేద్దాం, డబ్బుల సంగతి తర్వాత చూస్తానులే అని చాలామంది వాళ్ళు వద్దనుకొని ట్రీట్మెంటు ఇంక బ్రతకరనుకొని పోయినప్పుడు మనం భరోసా ఇచ్చి నువ్వేం డబ్బులకి భయపడకు మేము చేస్తామన్న తర్వాత వాళ్ళు రికవరీ అయ్యి ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చి వాళ్ళ ఆనందం అంతా ఎంత ఉండదు. ఈ ఫ్యూ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జీవితంలో మంచిగా వెళ్తే దాన్ని యాటిట్యూడ్ అంటారు. ఇఫ్ యూ లుక్ ఇంటూ ఏ గుడ్ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ పాజిటివ్ టు యూ. అండ్ అంటే మీరు ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీ గురించి మాట్లాడుతూ వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ లాగా ఉందన్నారు. మీకు గుర్తుందా సార్, అంటే ఇంతవరకు హైయెస్ట్ నేను డిస్కౌంట్స్ ఇచ్చాను అంటే మనకు గుర్తుందా, కిమ్స్లో నుంచి కానీ ఎక్కడి నుంచి? ఇప్పుడు ఈరోజు మనం దగ్గర యాజ్ ఆన్ టుడే ఒక్కోసారి పూర్తిగా కూడా మనం 40 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు ఇచ్చినవి కూడా ఉన్నాయి డిస్కౌంట్సా. ఈరోజు మొత్తం గ్రూప్ మీద ఎవ్రీ మంత్ 6 crores దాకా కన్సెషన్స్ ఇస్తుంటాం. ఇప్పుడు కొంతమంది
ఒకటి ఏంటంటే వాళ్ళు అనుకోకుండా వచ్చి చాలా ఎక్కువైపోయి ఏదో కొంత ఖర్చుతోనే అవుద్ది అనుకున్నప్పుడు చాలా ఎక్కువ అయితే కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు, తర్వాత ఒక్కోసారి బాగా ఖర్చు పెట్టి డెత్ అయినప్పుడు, ఇలాంటప్పుడు యాజ్ ఎ హ్యుమానిటేరియన్గా అరే వాళ్ళు ఇంత చేశారు కానీ మన సైడ్ కూడా చేయాలి, మనం ఉన్నవన్నీ కూడా తీసేసి, మనకు కూడా కొంత లిమిటేషన్స్ ఉంటాయి, బట్ స్టిల్ వాళ్ళకి ఆ పర్సంటేజ్ అనేది మనం 6 crores అయినా కూడా వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సిఎస్ఆర్ ఫ్రమ్ యువర్ సైడ్. అండ్ సార్ మీరు ఇందాక జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం అనే ఒక టాపిక్ అయితే తీసుకొచ్చారో దానికి చిన్న ఎక్స్టెన్షన్ అది. ఈ మధ్య చూస్తున్నాం కదా, బిలో 40 years or బిలో 50 years or బిలో 35 years వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ రావడం, కార్డియాక్ అరెస్ట్ కానీ హార్ట్ అటాక్స్ రావడం, ఇవి చాలా కామన్గా చూస్తున్నందుకు ఐ వాంట్ టు ఆస్క్ యూ, దీస్ ఆర్ ద సింపుల్ ఫుడ్స్ ఆర్ దీస్ ఆర్ ద సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఒక 2-3 ఇఫ్ యూ కెన్ అడ్వైస్ విచ్ కెన్ యాక్చువల్లీ హెల్ప్ యూ అవుట్ ఇన్ అవాయిడింగ్ దోస్ అనేది కనుక మిమ్మల్ని అడిగితే? మనం అసలు బేసిక్గా హెల్దీగా ఉండాలి అంటే 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి మనం తినే ఆహారం, రెండోది మన స్లీప్, మూడోది మనం ఎంతైతే ఎక్సర్సైజ్. ఈ 3 కనుకుంటే జబ్బులు చాలా వరకు మన దూరంగా ఉంటాయి. రైట్. దీంట్లో ఏంటంటే ఫుడ్ అనేది మంచి ఫుడ్ తీసుకోవాలి. ఏదైతే మనం ఫుడ్ ఎంత తీసుకుంటున్నామో అది మన బాడీలో క్యాలరీస్ని క్రియేట్ చేస్తుంది. రైట్. అదే క్యాలరీస్ని సేమ్ డే కనుక మనం బర్న్ చేస్తే మనకు జబ్బులు రావు, అంటే ఇవన్నీ స్టాగ్నేట్ కాదు బాడీలో. ఆ బర్న్ చేయాలంటే మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి. రైట్. ఈరోజు ఎక్సర్సైజ్ చేయాలంటే యంగ్ పీపుల్కి కూడా ఆ ఛాన్స్ లేదు. బైక్ ఎక్కుతారు, లేదా కార్ ఎక్కుతారు, బిల్డింగ్ దగ్గరికి వెళ్తారు, లిఫ్ట్ ఎక్కుతారు, పోయి కూర్చుంటారు రూమ్లో. ఒకటి టెన్షను, ఇది చేయాలి అది చేయాలని. అదేవిధంగా మన పల్లెటూళ్ళలో అంటే నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళంతా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి వాకింగ్ ఆటోమేటిక్ అయిపోతుంది, సబ్ కాన్షియస్ వెళ్ళిపోతుంది. సో అందుకని ఏ రోజైతే మనం తిన్న భోజనాన్ని అన్ని క్యాలరీస్ బర్న్ చేస్తే బాడీలో ఏం మిగిలి ఉండదు, కాబట్టి జబ్బులు రావు. సో ఫుడ్ ఈ 2 సరిగా ఉన్నాయనుకో, మంచి ఆహారం తీసుకొని మంచి ఎక్సర్సైజ్ చేస్తే నీట్గా నీకు గుడ్ స్లీప్ వస్తుంది. రైట్. టెన్షన్ లేకుండా, బర్డన్ పెట్టుకోకుండా, టార్గెట్స్ పెట్టుకోకుండా ఉంటే నీ సెల్ఫ్గా నీకు మంచిగా స్లీప్ వస్తుంది. ఈ 3 ఉంటే నీకు జబ్బులు రావు. డెఫినెట్లీ దట్స్ అ గ్రేట్ అడ్వైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్. ఇట్ వాస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గైస్, ఇంకొకసారి రిమైండర్, ఎవరైతే హెల్త్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేదో వాళ్ళ కోసమే కింద పాలసీ బజార్ లింక్ ఉంది. ప్లీజ్ గో త్రూ ద లింక్ అండ్ కంపేర్ ఆల్ ది ఆప్షన్స్ ఫ్రమ్ ఆల్ ది ట్రస్టెడ్ పార్ట్నర్స్ అండ్ ఆల్సో గెట్ ద బెస్ట్ డిస్కౌంట్స్.